హాయ్! హలో! వెల్కమ్ టు పొలిటికోస్ వినోదం. నేను మీ రాణి నాయుడు. ఈరోజు మనతో పాటు ఒక మంచి గెస్ట్ ఉన్నారు. సాహిత్యం, జానపదం, మిమిక్రీ ఇలా ప్రతి అంశంలో కూడా ఆయనకంటూ ఒక గుర్తింపు ఉంది. ఆయనే దాసరి శ్రీనాథ్ గౌడ్ గారు. ఎన్నో బిరుదులు, అంతకు మించి అనుభవం, అంతకు మించి అభిరుచి. మరి వీటన్నిట్లి గురించి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. అమ్మ నమస్కారం అమ్మ. సార్ చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటి రోజుల్లో సాహిత్యం అనేది తక్కువైపోతుంది. అలాంటిది ఈ రోజుల్లో కూడా మీరు ఎన్నో పుస్తకాలు, అలాగే మంచి సాహిత్యం అందిస్తున్నారు. మీ ప్రయాణం గురించి సార్ అసలు మీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? అంటే అమ్మ ముందుగా ఈ పొలిటికోస్ వినోదం ఛానల్ వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా కృష్ణం వందే జగద్గురుం వాసుదేవాయ మంగళం సర్వశాస్త్రమయ గీత వ్యాసో నారాయణో హరిః యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువా నితిర్నితిర్మమ అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో శ్రీ గోపాలకృష్ణ. ఓం నమ శివాయ. ఓం గం గణాధిపతయ నమ. శ్రీమాత్రే నమ. ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రుల పాదపద్మాలకు నమస్కరిస్తూ, మిమిక్రీ, జానపదం, అదేవిధంగా సాహిత్యము అనేటువంటి 3 అంశాల మీదుగా మాట్లాడే ముందుగా సాహిత్య రంగానికి ప్రబంధ కాలం నుండి ప్రాచీన కవులు, తర్వాత ఇప్పుడు వర్ధమానం కవుల వరకు సాహిత్యానికి ఎనలేని సేవలందిస్తున్నటువంటి కవులందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మిమిక్రీ అన్నాం కనుక మిమిక్రీలో నేరల వేణుమాధవ్ గారు మిమిక్రీ బ్రహ్మ, ఓకే. ఆయనను కూడా గుర్తు చేసుకుంటూ, హ్మ్. జానపదం అంటే జానపదాన్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి కవి కళాకారులతో పాటు అంతకంటే ముందు జానపదం అంటే లిపి రూపంలో లేకముందు ప్రజల నాలుకలే మరి తాళపత్రాలుగా, హ్మ్. గ్రంథాలుగా కొనసాగించిన ఆ సాహిత్యాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి మహానుభావులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అమ్మ నాది ఈ సాహిత్య ప్రస్థానం కంటే ముందు నాది కళారంగం అమ్మ. హ్మ్. నేను బహుశా 8 సంవత్సరాల వయసులో ఉండగా అంటే హ్మ్. 1, 2 తరగతి చదివే రోజులలో ఒక ఒక సంఘటన ఏమిటి అనంటే, మేము అప్పుడు ఒక బంగ్లా మీద కిరాయికి ఉండేవాళ్ళం. హ్మ్. మామూలుగా స్ట్రీట్‌లో ఒక కుక్క పిల్లలు పెట్టిందన్నట్టు. హ్మ్. అయితే కుక్కల మీద మమకారంతోటి ఆ చిన్నతనంలో నేను ఆ కుక్క పిల్లని తెచ్చుకొని సాదుకుందాం, కుక్క పిల్లని తెచ్చుకొని సాదుకుందాం అనంటే అమ్మగారన్నారు, మా అమ్మగారు, మా నాన్నగారు, "బంగ్లా మీద చాలా ఇబ్బందికరంగా ఉంటది నాన్న. ఆ కుక్క పిల్లని సాదడం అంటే ఆషామాషీ కాదని" చెప్పి వాళ్ళ ఆ రకంగా నిరాకరించారు వాళ్ళు. హ్మ్. ఒకరోజు మధ్యాహ్నము నేను అంటే ఇప్పటిలా కాకుండా అప్పుడు పరుపులు ఇలా చుట్టి పెడుతున్నా. అందులోకి దూరిపోయి కుక్క పిల్లలాగా అరవడం ప్రారంభించాను నేను. ఓహో! ఆ కుక్క పిల్లలాగా అరుస్తున్న సందర్భంలో మా నాన్నగారు మొత్తం మరి ఈ కుక్కని తీసుకొచ్చాడా ఏంది అని ఇల్లంతా వెతకసాగారు. చివరన నేను దొరికిన తర్వాత అప్పుడు మా అమ్మగారు, మా నాన్నగారు "అది చాలా అద్భుతంగా కుక్క పిల్లలాగా అరిచావురా" అని ఆ రకంగా ఏది చూసినా అరవడం నాకు అది పరిపాటయిపోయింది. హ్మ్. అట్లా అరుస్తున్నటువంటి సందర్భంలో ఒక్కరోజు ఒక 5, 6 నెలలకి లేదా ఒక హ్మ్. కొన్ని నెలల వరకి అప్పుడు మా అమ్మగారు అప్పుడు ఆదివారము రేడియోలో హ్మ్. బాలానందం కార్యక్రమం వచ్చేది. హ్మ్. అందులో మిమిక్రీ అని ఎవరో చేశారు. అది చూసిన తర్వాత నేను పాఠశాల నుంచి వచ్చినంక మళ్ళీ తెల్లవారి మా అమ్మగారన్నారు, హ్మ్. "నాన్న నువ్వు చేస్తున్న వీటిని మిమిక్రీ అంటారు. ఆహా! వీటిని ఇట్లా అరుపులు, ఇలా ధ్వనులు చేయడం అనేటువంటిది మిమిక్రీ నాన్న" అని చెప్తే, ఆ రకంగా అప్పటి వరకు నాకు మిమిక్రీ అనే ఓ ప్రక్రియ ఉంటదని, ఓ కళా ప్రక్రియ ఉందని నాకేమాత్రం తెలిసేది కాదు. హ్మ్. అప్పుడు అమ్మగారు చెప్పిన తర్వాత అలా చేస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా బంధువులు, చుట్టాలు, పక్కల అదొక వినూత్నంగా అనిపించేది వాళ్ళకి. అంటే ఇప్పుడు నా చాలా వయసొచ్చి కొత్తగా అనిపించేది. హ్మ్. నా వయసొచ్చి 51 సంవత్సరాలు. హ్మ్. అప్పుడు అంటే నాకు 8 సంవత్సరాలు, సుమారు ఒక 40 సంవత్సరాల క్రింద హ్మ్. అప్పటికి టీవీలు, ఇటువంటి మాధ్యమాలు, ప్రచార మాధ్యమాలు లేవు గదా! హ్మ్. ఏ చుట్టాల ఇంటికెళ్ళినా బంధువులు, ఫంక్షన్‌లు, పెళ్ళిళ్ళు, పేరంటాల్లో ఎవ్వరు గాని "అరే! ఈ పిలిచి అబ్బాయి బాగా చేస్తాడు, బాగా చేస్తాడు" అని అట్లా చేయడం జరిగిందమ్మా. హ్మ్. అందులో నేను మూడో తరగతి చదువుతున్నప్పుడు పాఠశాల వార్షికోత్సవంలో హ్మ్. మా మేడము నాలో ఉన్నటువంటి ఈ కళను చూసి వార్షికోత్సవంలో హ్మ్. "నువ్వు మరి ఇది చేయాలి, ప్రెజెంట్ చేయాలని చెప్పి, నువ్వు ఈ ప్రదర్శన చేయాలని" చెప్పగానే, "సరే మేడం" అని నా పేరు రాసుకున్నారు. నా అదృష్టం ఏంటంటే మేడం, ఆనాటి ఆ పాఠశాల వార్షికోత్సవం వరంగల్ జిల్లా హన్మకొండలో పోతన్న ఆడిటోరియంలో నిర్వహించారది. ఓకే. నేనప్పుడు మూడో తరగతి హ్మ్. 1983. హ్మ్. నాటి పాఠశాల వార్షికోత్సవానికి నేరల వేణుమాధవ్ గారు ముఖ్య అతిథిగా వచ్చారాయన. ఓకే. వస్తే హ్మ్. అప్పుడు నేను చేసినవి ఒక 20, 22 ఐటెమ్స్. హ్మ్.
ముఖ్యంగా అన్ని పశువులు, పక్షులు అవి వాయిద్య పరికరాలు, హ్మ్. వాహనాలు ఇలాంటివి చేశాను ఆయన. హ్మ్. చేసిన తర్వాత ఆయన నన్నెత్తుకున్నాడు. హ్మ్. ఎత్తుకొని అప్పటికి ఆయనకు సన్మానం చేసినప్పటి మాల ఉంటే అది తీసి నా మెడలో వేసి హ్మ్. "ఇది ఎలా నేర్చుకున్నావు నాన్న" అని అడిగితే ఆహ్, "సార్ నేనెక్కడ ఎవరి ద్వారా గాని ఏది గాని నేర్చుకోలేదు సార్. నేనిది చూస్తూ అది నేర్చుకున్నా" అంటే ఇంకా మంచి భాషావేత్తలు వాళ్ళ ఒక దాదాపు అప్పటికే ఆయన కొన్ని వేల కార్యక్రమాలు చేసినటువంటి మహానుభావుడు. హ్మ్. ఆయనన్నారు, "ప్రకృతిని చూసి ఇంత అద్భుతంగా నేర్చుకున్నాడు ఈ అబ్బాయి." మైక్‌లో చెప్పారాయన. "ఇంత చక్కగా చేయగలిగాడు. ఇతడికి మంచి భవిష్యత్తుంది. హ్మ్. అనతి కాలంలో అందరి చేత గుర్తింపు పొందేటువంటి స్థాయికి వెళ్తాడు. హ్మ్. నాన్న నువ్వు గురువులను ఆశ్రయించడం గాని, నువ్వు ఏ రకంగానైతే ఇవన్నీ చూస్తూ నేర్చుకున్నావో, ఇక ముందు కూడా ఏది చూసినా దాన్ని నీవు నీ కంఠం ద్వారా అనుకరించే ప్రయత్నం నిరంతర సాధన చెయ్యి. హ్మ్. నువ్వు ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వస్తావని" ఆ మహానుభావుడు దీవించిండు ఆ రోజు. ఆ అలా రకంగా మొదలైంది ఆ! ప్రస్థానం. ఆ తర్వాత అమ్మ నేను చదువుతూ 10వ తరగతి అయిపోయిన తర్వాత జానపద రంగంలోకి రావడం. హ్మ్. ఇది కూడా అనూహ్యంగా నేను 1980లో అప్పుడు టేప్ రికార్డ్ ఇంట్ల. హ్మ్. మా నాన్నగారు మొదటిసారి టేప్ రికార్డ్ కొనుక్కొచ్చినప్పుడు ఆయనకి జానపద సాహిత్యం మీద చాలా అవగాహన, హ్మ్. ఆలోచన, ఇష్టం మా నాన్నగారికి. అప్పుడు వరంగల్ జిల్లాలో మనకు కునుమల్ల శంకర్ గారు, దీకొండ సారంగపాణి గారు, దేవరత్ గారు హ్మ్. వీళ్ళు విస్తృత స్థాయిలో రాష్ట్ర స్థాయిలో తెలుగు మన జానపదానికి గొప్ప ప్రాచుర్యం తీసుకొచ్చినటువంటి కళాకారులు వాళ్ళు. హ్మ్. వాళ్ళ క్యాసెట్స్ 'కొండా కోణంలో తెలంగాణ మాండలిక జానపద గేయాలు' వారి యొక్క క్యాసెట్. అందులో పాటలు వేస్తూ ఉంటే అది వింటూ పాడడం క్యాసెట్‌తో. హ్మ్. అట్లా అట్లా ఆ రకంగా పాడడం ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఇంగా పొత్తు 10వ తరగతి అయిపోయిన తర్వాత మన ఇప్పుడు ప్రస్తుతం వర్ధమాన సినీ గేయ రచయిత కాసర్ల శ్యామ్ కుమార్ ఆ! గారు. నాకు ఆయన 1 ఇయర్ సీనియర్ నాకు. ఓకే. ఆయన తెలుగు మీడియం, నాది ఇంగ్లీష్ మీడియం. ఇద్దరం హ్మ్. ఒకే పాఠశాల చదువుకున్నాము. అంటే హ్మ్. వాళ్ళది బ్రాంచ్ వేరే, మాది బ్రాంచ్ వేరే గానీ, హ్మ్. పాఠశాల వార్షికోత్సవాలు, మిగతా సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కలిపి నిర్వహించినప్పుడు హ్మ్. మేము ముందు పాత్ర పోషించేవాళ్ళం. మా ఓకే. ఇద్దరి ప్రధాన పాత్ర ఉండేది. హ్మ్. కాసాల శ్యామ్ కుమార్ గారు మంచి మొదట గాయకుడు, హ్మ్. వాయిద్య కళాకారుడు. హ్మ్. ఆహ్, ప్రస్తుతం ఇప్పుడు ఆయన రచనా సాహిత్యంలో ఉన్నారు. అవును. ఇంకా హ్మ్. అంతకు మించి మంచి డాన్సర్ కూడా ఆయన. అవును. ఆ రకంగా ఆయన మేము బయటికి వినాయక చవితి నవరాత్రులు, దేవి నవరాత్రులు ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఆయన నృత్యాలు నేర్పేవారు. హ్మ్. నేను నేను డ్రమ్స్ ప్లే చేస్తాను నేను. హ్మ్. నేను డ్రమ్స్ ప్లే చేసేది. అవకాశం కొద్దీ నేను పాట పాడేది. ప్రధాన గాయకుడు మాత్రం ఆయనే. ఓకే. ఎవరు కాస్తల శ్యామ్ కుమార్. హ్మ్. తర్వాత గోరంట్ల రవికుమార్ గారని హ్మ్. మంచి గాయకుడమ్మా. హ్మ్. ప్రస్తుతం లేరాయన. హ్మ్. తను మా ఇద్దరికంటే పెద్దవాడు. శ్యామ్‌కి నాకు ఎంతో కొంత నెలల డిఫరెన్స్ ఉంటది. ఓకే. ఆ రకంగా ఇగ నేను మిమిక్రీ చేసి వ్యాఖ్యానం చేసేది నేను. అవకాశం కొద్దీ పాటలు పాడేది. హ్మ్. 39 సంవత్సరాల కళారంగ అనుభవం. అవునా? అలాగే 29 సంవత్సరాల సాహిత్య రంగ అనుభవం. అవును. ఇవన్నీ చూసుకున్నప్పుడు మీకు ఆ రోజులు గాని గుర్తు చేసుకున్నప్పుడు ఏమనిపిస్తూ ఉంటది సార్? ఆ రోజులు అంటే ప్రధానంగా ఇప్పుడు ఒక కళా ప్రదర్శన చేస్తున్నప్పుడు ఆ రోజులలో కునుమల శంకర్ గారు గాని, ధీకొండ సారంగపాణి గారు గాని, హ్మ్. నవరాత్రులప్పుడు ఒక వేదిక మీద వారు పాట పాడుతున్నారు అని అన్నప్పుడు ఆర్కెస్ట్రా ఉంటే అప్పుడు కాంగో డ్రమ్స్ విజయ్ గారు వాయించేది. ఈ హ్మ్. రకంగా కీబోర్డ్ సీతాల రఘువేందర్ గారు. వేదిక ఎక్కడైనా బహిరంగంగా ఒక కార్యక్రమం పెట్టినప్పుడు రోడ్లు బ్లాక్ అవ్వి. మొత్తం అంతా కూడా హ్మ్. మనకు జ జనానికి అక్కడ నుండి వెళ్ళడానికి అవకాశం ఉండేది కాదు. అంత జనం హ్మ్. విపరీతమైన జనం చూసేవారు. హ్మ్. ఈ రోజులలో మనకు ఈ టీవీలని, యూట్యూబ్‌లని అవును. ఇట్లాంటివన్నీ వచ్చేసరికి ఏమైపోయింది అనంటే, ప్రత్యక్ష ప్రసారాలు చూడడము, లేకపోతే ఓ జానపద కార్యక్రమం, ఒక జానపదమే కాదమ్మా! హ్మ్. ఒకప్పుడు ఆ రోజులలో బుర్రకథ చెప్పినా, ఓ ఒగ్గు కథ చెప్పినా, వీధి ఓ వీధి నాటకాలు. నాటకాలు, వీధి హ్మ్. భాగవతాలు, లేదా చిరతల రామాయణం చెప్పినా, హ్మ్. లేదా ఒక భాగవత ప్రవచనం జరిగినా విపరీతమైన జనం వచ్చేవాళ్ళు ఆ స్పందనొచ్చేది. రోజులలో. ఆ రకంగా అది కాలక్షేపాలుండేది. ఇప్పుడు ఎవరికి వారు ఇంటికి అంకితం అయిపోయినారు. అరచేతిలోనే అంతా వైకుంఠం ఉంటుందిప్పుడు. ఉంది మొత్తం ఇప్పుడు. అందుకని జెప్పి ఎవరికి కావాల్సింది వాళ్ళు అప్పటికప్పుడు ప్రోగ్రామ్ పెట్టుకొని హ్మ్. చూడగలుగుతున్నారు. హ్మ్. ఆ రకంగా ఇగ వాళ్ళు వచ్చి టైం కేటాయించి దాన్ని చూసే అంత అవకాశం అయితే హ్మ్. ఇప్పుడు కనిపించడం లేదు. రెండవది కూడా కళాకారులు కూడా కొంతవరకు ఎట్లా అనంటే ఈ బహిరంగ వాటిలలో పాడడానికనంటే వాళ్ళు ఎవరికి వాళ్ళు యూట్యూబ్‌లు పెట్టుకొని అందులో రిలీజ్ అవును. చేసుకోవడము. హ్మ్. ఆ రకంగా గూడా వాళ్ళకి ఏదైతేనే మా కళనైతే మేము ఒక ప్రెజెంట్ నలుగురికి చేయగలుగుతాను చూపిస్తున్నాం కదా! అనే అని భావన. అనుకుంటున్నారు. ఎక్కువ మాత్రము స్టేజ్ ప్రోగ్రామ్స్ చాలా తక్కువైపోయినాయనే చెప్పాలమ్మా. హ్మ్. కళకు ఆదరణ తక్కువైంది చాలా. అవును. చాలా వరకు కళకు ఆదరణ తక్కువైంది. హ్మ్. కళకు ఆదరణ తక్కువైంది అనంటే, ప్రత్యక్ష కళకు ఆదరణ తక్కువైంది. మరి ఆ రకంగా చూసుకుంటే ఇయాల సినిమాలు గానివ్వండి, మన డాన్స్ ప్రోగ్రామ్‌లు కానివ్వండి అవి ఉన్నాయి. హ్మ్. కానీ ఒక కళాకారునికి
నిజమైన కళాకారునికి ఆ రావలసినంత స్టేజ్ గుర్తింపు వస్తలేదు. పెర్ఫార్మన్స్ అనేది ఒక ఎమోషన్ ఆ! కళాకారులందరికి అట్లా అప్పటి నుంచి. రావాల్సినంత గుర్తింపు వస్తలేదనేటువంటిది నా అభిప్రాయం అమ్మ. హ్మ్. ఆ రకంగా. ఇంకొకటి ఇప్పుడు మీ గురించి మాట్లాడుకుంటే 3 అంశాలైతే మాకు మెయిన్‌గా కనిపిస్తున్నాయి. మిమిక్రీ ఒకటి, జానపదం ఒకటి, సాహిత్యం ఒకటి. అవును. మొట్టమొదటిగా మిమిక్రీ గురించి మాట్లాడుకుందాం. ఓకే చిన్న అమ్మ. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మిమిక్రీ అంటే ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. అవును. ఏ ఏ విధంగా అయినా సరే. అవును. మీరు మిమిక్రీ రంగంలో అసలు ఏ విధమైనవి చేశారు? కొత్త కొత్త కోణాల్లో ఏమైనా మీ అభిరుచులు గాని, మీ అభిరుచిని బట్టి కానీ ఏమన్నా అలా ప్రాక్టీస్ చేయడం జరిగిందా? తప్పకుండా అమ్మ. మొదట నేను పశుపక్షాదులే ఎక్కువగా హ్మ్. అనుకరించాను. హ్మ్. దానికి ఆ తర్వాత కూడా మా నాన్నగారు హ్మ్. ఆయన ఒక ఆలోచన చెప్పారు నాకు. హ్మ్. ఈ మిమిక్రీ చేసే అప్పుడు వరంగల్ చాలా మంది చేసేవారు మిమిక్రీ. హ్మ్. మిమిక్రీ శ్రీనివాస్ గారి యొక్క శిష్యులు, పరమేశ్వరరావు గారి యొక్క శిష్యులు, హ్మ్. ఆహ్, నేరళ వేణుమాధవ్ గారి శిష్యులు అంటే అప్పటికి పెద్దవాళ్ళే. ఇట్లా చాలా మంది మిమిక్రీ చేస్తున్న సందర్భంలో మా నాన్నగారు అన్నారంటే, సరే కొంత వయసొచ్చినంక ఈ స్వరపేటికలో కొద్దిగా ముదిరితే మనం ఏవైనా కళాకారుల యొక్క స్వరాలు అనుకరించగలము. ఇప్పటి వరకంటే ఇన్ఫెంట్ ఏజ్‌లో దాదాపు పశువులు, పక్షులు చాలా సులువుగా అనుకరించేటువంటి అవకాశం ఉంటది. హ్మ్. సరే ఇప్పుడు అయినా, ఎప్పుడైనా నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఏమిటి అంటే, మా నాన్నగారు చెప్పిందేమిటి అంటే, ఇప్పుడు ఒక సినీ యాక్టర్ నాగేశ్వరరావు గారున్నారు. సరే హ్మ్. ఆయనంటే ప్రపంచ ప్రఖ్యాతి గాంచాడనుకోండి. ఓ హ్మ్. మామూలు సినీ కళాకారుని యొక్క స్వరాన్ని నువ్వు అద్భుతంగా చేయగలవు. హ్మ్. ఆయన తెలుగు నాట మాత్రమే ప్రాచుర్యం అనుకోండి. అవును. పక్క రాష్ట్రంలో ఆయనెవరో తెలవనప్పుడు నువ్వు హ్మ్. అక్కడికి పోయి చెప్తే, సరే ఈయన యొక్క వాస్తవమైనటువంటి స్వరం కంటే భిన్నంగా మాట్లాడగలుగుతున్నాడని అనుకుంటారు తప్పితే, హ్మ్. నిజంగా ఆ కళాకారునిలా చేస్తున్నాడని గుర్తించడానికి కొంత తక్కువ అవకాశం ఉంటది. అవును. కానీ నా యొక్క అభిప్రాయం ఏందంటే, నువ్వు ఓ పిల్లిలాగా, ఓ కుక్కలాగా, ఓ కోకిలలాగా హ్మ్. కూస్తే అమెరికాకు వెళ్ళినా కోకిల కోకిలలాగే ఎక్కడైనా కూస్తుంది. గతులు. రష్యాకి వెళ్ళినా పిల్లి పిల్లిలాగే అరుస్తుంది కనుక, దీని వలన చాలా మంది ముందు వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి, వాళ్ళ యొక్క ఓకే. వాళ్ళ మనసును నేను ఆకర్షించడానికి ఒక చాలా అవకాశం ఉంది. మంచి అవకాశంగా ఉంటదని మా నాన్నగారు చెప్పడం జరిగింది. ఆ రకంగా మొదట అవి ఎక్కువ చేస్తూ వచ్చిన తర్వాత, హ్మ్. సరే తన అభిప్రాయం అట్లా ఉన్నప్పటికి కూడా మరొక మాట ఏం చెప్పారంటే, అయినా ఇవి నేర్చుకోవద్దని కాదు. హ్మ్. కొంతమంది వీటి మీదే ఇష్టం ఉన్న వాళ్ళుంటారు. అప్పుడు నువ్వు మనకు ఎవరి స్వరాన్ని అనుకరిస్తే మనం జనంలోకి ఎక్కువగా చొచ్చుకుపోగలం అనేటువంటిది చూసి, అప్పుడు ఫేమ్‌లో హ్మ్. ఉన్న యాక్టర్స్ అట్లా అట్లా ఏమని అన్నారమ్మా? ఇప్పుడు నేను చేస్తున్న వాటిలల్లో నాకు బాగా హ్మ్. నచ్చిన స్వరము వి. హనుమంతరావు గారు. ఓకే. మన ఒక్కసారి మా కోసం. తప్పకుండా అమ్మా. హ్మ్. వి. హనుమంతరావు గారు సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయకులు. అవును. అద్భుతంగా చాలా నిష్కర్షగా నిర్మోహమాటంగా మాట్లాడతారాయన. హ్మ్. ఉదాహరణకి మన స్టూడియోకొచ్చారనుకోండి. ఇప్పుడు హ్మ్. మీతో సంభాషిస్తే ఆయనని ఇంటర్వ్యూ చేస్తే ఆయన అభిప్రాయం ఎలా తెలియజేస్తారు? హ్మ్. హనుమంతరావు గారు చెప్పండి. ఎలా ఉన్నారు? ఏంటి? చాలా సంతోషమమ్మా రాణి గారు. నిజంగా మీరు ఇట్లా వచ్చి సార్ ఇక మాకు ఇంటర్వ్యూ చేయడం అనేది నా మనసుకి చాలా ఆనందం అనిపిస్తుందమ్మా. మంచి మంచి ప్రశ్నలు అడిగిండ్రు. ఎవరికి ఏం అవసరం ఉంటదన్నది తెలుసుకొని మీ ప్రశ్నలు అడిగే తత్వం కూడా నాకు బాగా నచ్చిందమ్మా. చాలా సంతోషం. నేను చెప్పేది ఒకటే అమ్మా. ఏదున్నా మనిషి లోపట కళ ముఖ్యమే, చదువు ముఖ్యమే అమ్మా. చదువుకుంటే మనలో ఉన్న సృజనాత్మకతను బయటికి తీసుకొచ్చి దాంతోటి కూడా మనం 10 మందిలో పేరు ప్రఖ్యాతి సంపాదించే అవకాశం ఉంటదనేటువంటిది నా ప్రగాఢ విశ్వాసం అమ్మ. చాలా ధన్యవాదాలు. నమస్కారాలు. బావుంది. ఇంకొకటి ఏదన్నా వాయిస్. నూతన్ ప్రసాద్ గారు. ఓకే. ఆ మధ్య మనకు టీవీలో 'నేరాలు ఘోరాలు' అనేటువంటి ఒక కార్యక్రమం అవును. వచ్చేది హ్మ్. అప్పట్లో. దానికి నూతన్ ప్రసాద్ గారు వ్యాఖ్యాతగా వ్యవహరించారాయన. హ్మ్. ఒక సన్నివేశం జరిగిన తర్వాత, ఆ సన్నివేశాన్ని తన మాటలో చెప్తున్నప్పుడు ఆయన వ్యాఖ్యానం ఎలా ఉంటుందండి. హ్మ్. అప్పుడే ఆఫీసు నుండి లేట్‌గా వచ్చిన సూరయ్యకు సూరమ్మ వంకాయ కూరతో భోజనం వడ్డించింది. వంకాయ కూరతో భోజనం చేస్తూ సూరయ్య కారం ఎందుకు ఎక్కువ ఏశావని నిగ్గదీసి అడిగాడు. హ్మ్. అప్పుడు సూరమ్మ ఈ మాత్రం కారం తినలేవా అని నిలదీసి చెప్పేసింది. వెంటనే మండిపడ్డ సూరయ్య మూలనున్న కర్ర తీసుకొని తల మీద టపీ 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 అని 3 సార్లు బాధేశాడు. పాపం సూరమ్మ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆపుకోలేని ఆవేశానికి చేసిన ఇటువంటి యొక్క దుర్మార్గ పనికి ప్రస్తుతం సూరయ్య కటకట లెక్కబెడుతున్నాడు. ఇలాంటి సన్నివేశాలు కొంతమందిలోనైనా ఆవేశాన్ని తగ్గిస్తాయనే ఉద్దేశంతోని ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయడం జరిగింది.
ఈ రకంగా వారి యొక్క స్వరాన్ని వినిపించుకోవచ్చమ్మా. నిజంగా ఎగ్జాక్ట్‌గా విన్నట్టు ఆ గొంతు విన్నట్టే అనిపిస్తుంది మాకు. మంచి సంతోషం. కొంతమంది మిమిక్రీని యూజ్ చేసి కూడా ఇప్పుడు ఏదన్నా ఒక నటులో ఎవరో ఒకళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఒకవేళ పాటలు పాడితే ఎలా ఉంటదని కూడా చేస్తూ ఉంటారు కదా! అలా ఎప్పుడైనా ట్రై చేసారా మీరు? అంటే వాళ్ళ స్వరంలో పాట పాడడం అని కాదు గానమ్మా, నేను జానపదాలు పాడుతున్నప్పుడు హ్మ్. మన కునుమల శంకర్ గారి హ్మ్. జానపదం హ్మ్. కొంత వారి స్వరానికి దగ్గరగా నేను ఆ శృతిలో పాడితే అట్లా అనిపించేదది. హ్మ్. మనకు 'చీమల దండు' సినిమాలో ఒక పాట ఉంది. ఏం కొనేటట్లది ఏం తినేటట్లా లేదు అనేది. హ్మ్. హ్మ్. అది వారే పాడారు. శంకర్ గారే పాడారు. ఓకే. ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలో. హ్మ్. ఆ పాటలో శంకర్ గారి స్వరంలో అంటే ఆయన స్వరం స్థాయి ఎలా హ్మ్. ఏం కొనేటట్ల లేదు ఏం తినేటట్ల లేదు నాగులో నాగన్న ధరలిట్లా వెరగవచ్చే నాగులో నాగన్న ఏం కొనేటట్ల లేదు ఏం తినేటట్ల లేదు నాగులో నాగన్న ధరలిట్ల వెరగవచ్చే నాగులో నాగన్న. వారి పాట ఫస్ట్ నాకు వారి పాటే నాకు ఇన్స్పిరేషన్. వారు పాడిన అప్పుడు నేను హ్మ్. మొదటిసారి పాడిన పాట శంకర్ గారు పాడింది 'కొండ కొండల్లో' అనేటువంటి జానపద. హ్మ్. ఎల్లన్న 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 డోలు డోలు దోస పండురో ఎల్లన్న డొల్లాలో నిమ్మ పండురో ఎల్లన్న. ఈ పాట అంత శృతిల నిజానికి హ్మ్. వారు పాడితే ఎటువంటి వారికైనా ఒక అసలు రకమైనటువంటి మీ వాయిస్‌లో కూడా ఆ బేస్ వింటుంటేనే మాకు అనిపిస్తుంది. అసలు అంత ఫీల్ అవ్వగలుగుతున్నాం మేము. నిజంగా సూపర్ వాయిస్ అండి. థ్యాంక్ యూ అమ్మా. అండ్ ఈ మిమిక్రీలో మీరు చెప్పినట్లుగానే మనకి పిల్లులు, ఈ జంతువులు అనేవి అవునమ్మా. అవేమన్నా 2 కొంచెం. తప్పకుండా అమ్మా. అయితే ప్రధానంగా మిమిక్రీ కళాకారునికి ఉండవలసింది ఏంటంటే అమ్మా, ఒక ధ్వనిని మనము ఉత్పత్తి చేస్తున్నాము అని అన్నప్పుడు, ఒక ఏదైనా ఒక ఐటెమ్ తీసుకున్నప్పుడు అందులో డిఫరెంట్ వేరియేషన్స్ చూయించగలగాలి. హ్మ్. అట్లా చూయించినప్పుడు ఏమైతది అనంటే చూసేటువంటి వాళ్ళకు కూడా ఒక వస్తువు మీద లేదా ఒక ఐటెమ్ మీద ఆయనకు నిర్దిష్టమైనటువంటి అవగాహన ఉంది. ఒక పరిశీలనాత్మకంగా, పరిశోధనాత్మకంగా చూసేటువంటి ఆలోచన సరళి ఉన్నదనేది వ్యక్తమవుతది. నిజంగా కూడా కళాకారుడు అట్లా చూడాలి. అవును. అట్లా చూసినప్పుడు ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క రకమైనటువంటి ఇది హ్మ్. మనము ఇది చేసుకోగలుగుతాం. అవును. ఇటువంటి క్రమంలో అమ్మ ఇప్పుడు మనకు ఉదాహరణకి ఒక కోడిని తీసుకుందాం మనం. హ్మ్. మామూలుగా కోడి అని అన్నప్పుడు అది ఒక కోడి సాధారణంగా ఒక పిల్లిని గాని అట్లా చూసినప్పుడు అది బెదిరితే దాని స్వరం వేరే రకంగా దాని అవును. ధ్వని కంఠధ్వని. అవును. ఇది ఈ ఆ! రకంగా వస్తది. హ్మ్. అది మామూలుగా అది గుడ్డు పెట్టడానికి ముందు హ్మ్. మామూలుగా దాని తావు వెతుక్కుంటున్నప్పుడు హ్మ్. అది ఆ యజమానికి ఒక రకమైనటువంటి సంజ్ఞ చేస్తుంది. హ్మ్. మనకు ఇంటిమేషన్ ఇస్తది. హ్మ్. కా 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 మామూలుగా ఇట్లా హ్మ్. వస్తది. హ్మ్. ఈ కోడి తన పిల్లలని పిలుస్తున్నప్పుడు ఆహారం హ్మ్. పెట్టేటప్పుడు. అందివ్వడానికి అది అక్కడున్న గింజని ముక్కుతో బట్టి పైకి లేపుతూ కింద వేస్తూ పిల్లల్ని పిలుస్తది. ఆ! ఇదే ఒక ప్రక్రియ మనకు పుంజు గూడా కోడిని పిలుస్తున్నప్పుడు చేస్తా ఉంటది ఇట్లా. హ్మ్. హ్మ్. వాటి యొక్క ధ్వని ఇట్లా అబ్బా! ఆ! ఈ రకంగా హ్మ్. మనం చేసి వినిపించొచ్చు. అదే విధంగా కోళ్ళు కాకుండా కోడి పిల్లల్లో 2, 3 నెలల సుమారు ఆ వయసులో ఉన్న కోడి పిల్ల యొక్క అరుపు అది హ్మ్. కాస్త తల్లి కోడి కంటే భిన్నంగా ఉంటదది. ఉదాహరణకి ఈ రకంగా హ్మ్. దాని యొక్క ధ్వనిని మనం వినిపించుకోవచ్చు. హ్మ్. ఇట్లాగే ఇప్పుడు మనకు ఏరోప్లేన్ అంటే కూడా హ్మ్. సాధారణంగా మనకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి వెళ్తున్నప్పుడు ఏరోప్లేన్ మామూలుగా మనం చూస్తున్నప్పుడు వెళ్తే మామూలుగా ఈ సౌండ్ వస్తది. హ్మ్. ఇంతే సౌండ్ వినొస్తది. హ్మ్. ఇలా గాకుండా ఒక 300 కిలోమీటర్ల మీదకెళ్ళి వెళ్తే
ఇట్లా అబ్బా! వినిపిస్తది. అసలు వేరియేషన్స్ చూస్తుంటేనే మీరు ఎంత ప్రాక్టీస్ చేశారో అర్థమవుతుంది అసలు. అంటే స్టార్టింగ్ నుంచి మీరు ఈ వాయిసెస్‌తోనే ప్రాక్టీస్ చేశారు. అంటే అవును. స్టార్ట్ చేశారు అవునవును. కాబట్టి వాటిల కోసం అసలు ఎంత ప్రాక్టీస్ చేశారు సార్ మీరు? అంటే ప్రాక్టీస్ అంటే ఏం లేదమ్మా. నాకు హ్మ్. ఇప్పుడు ఇందులో చూడండి ఏరోప్లేన్‌లో ఇప్పుడు ఈ హ్మ్. 2 అది ల్యాండింగ్ అయినప్పుడు కఠోరమైన సౌండ్ ఇనిపిస్తది అవును. మామూలుగా. హ్మ్. అది. ఓహ్! అబ్బా! ఇట్లా ఈ నిజంగానే ఆ రకంగా ఫ్లైట్ ల్యాండ్ అయిన సౌండ్ ఇనిపిస్తుంది. అట్లా. ఆహ్, నాకు ఇంతవరకు నేను ఇది ఒక 5 నిమిషాలు ప్రాక్టీస్ చేశాను, లేదా 10 నిమిషాలు ప్రాక్టీస్ చేశాను అనేటువంటి అదేం హ్మ్. లేదమ్మా. నేను మొదటిసారి 88లో మన 87లో మన హన్మకొండ పబ్లిక్ గార్డెన్‌లో ఒక కార్యక్రమానికి అప్పుడు మనకు పంకజ్ ద్వివేది గారు కలెక్టర్ గారుండే. హ్మ్. వారు ముఖ్య అతిథిగా నేరళ వేణుమాధవ్ గారు గూడా వచ్చారు ఆ కార్యక్రమానికి. నేను ఏడో తరగతిలో ఉండగా మిమిక్రీ చేశాను నేను. ఆ తర్వాత 88, 89, 90 3 సంవత్సరాలు మన అక్కడ హన్మకొండలో ప్రతిభా పాటవ పోటీలని నిర్వహించారు. హ్మ్. కేఎస్ఎన్ చారి గారు దానికి ఇన్‌చార్జ్‌గా వారు చేసేవారు. 3 సంవత్సరాలు నాది ప్రథమ బహుమతి జిల్లా స్థాయిలో. హ్మ్. నిజంగా ఆనాడు ఎంత నిష్పక్షపాతంగా జడ్జిమెంట్ ఉండేదంటే అమ్మ, హ్మ్. ఆనాటి ఆ మిమిక్రీలో ఎవరైతే కన్వీనర్ గారు ఉన్నారో వాళ్ళ యొక్క కుమారుడు మనోజ్ గారని తను గూడా పార్టిసిపేట్ చేశారు. హ్మ్. ఆ దశలో పరమేశ్వరరావు గారు వీళ్ళు ముఖ్య అతిథులుగా వచ్చినప్పుడు, అంటే ఏమాత్రం కూడా కళకు మాత్రమే గుర్తింపు. హ్మ్. తన కుమారుడు అందులో ఉన్నా గాని ఎటువంటి రాజకీయం చేయకుండా హ్మ్. నాకు ప్రథమ బహుమతి ఇచ్చారమ్మా. ఆ పిల్లానికి సెకండ్ ప్రైజ్. కానీ నేను 3 సార్లు ప్రథమ బహుమతి నేనే తీసుకున్నాను నేను హ్మ్. అప్పుడు. అటువంటప్పుడు మామూలుగా మనకంటే ముందు సీనియర్స్ ఉండే. అప్పుడు నేను జూనియర్. వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు మిమిక్రీ హ్మ్. నేను చూస్తే ఇది నేను చేయగలను అని నా మనసులో అనిపించినప్పుడు వితౌట్ ప్రాక్టీస్ నేను దాన్ని ప్రెజెంట్ చేసినమ్మా నేను. అబ్బా! ఆ! ఇది ఇది చూసాను. సుధీర్ గారని ఒకాయన అప్పుడు మాకంటే సీనియర్‌గా చేశారు. హ్మ్. ఆయన చేస్తున్నప్పుడు చూసిన ఐటెమ్స్ ఇది నేను చేయగలను. అప్పుడు హ్మ్. అట్లా ఇంకొక ఆయన చేశాడు ఇన్‌స్ట్రుమెంటల్ వాయిస్. ఇట్లా అతను చేసినప్పుడు ఆ ధ్వని ఇక్కడ కంఠంలో ఎట్లా వస్తుంది, ఆ లిప్ మూసిన తర్వాత ఆ టంగ్ నాలుకతో ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, అది చూసి నేను ఇమ్మీడియేట్‌గా నేను అక్కడ అంతే ప్రెజెంట్ చేసిన. వెంటనే. వెంటనే హ్మ్. చేసేసిన. ఇప్పటికి కూడా ఎవరైనా చూస్తే చేసినప్పుడు మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రమాణ స్వీకారం అయిన తర్వాత తెల్లారి మా దగ్గర కవి సమ్మేళనం జరిగితే, "ఏవండీ మిమిక్రీ ఆర్టిస్ట్ గారు ఒకసారి మన ముఖ్యమంత్రిలాగా మాట్లాడతారా?" నేను వెంటనే వారు అడుగుతారని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేను నేను. ఆ! వారు కూడా ఇప్పుడు మన స్టూడియోకొస్తే లేదా సాహిత్యం గురించి ఇప్పుడు నన్ను అడిగినట్టుగా అడిగితే వారు హ్మ్. ఏ హ్మ్. రకంగా చెప్తారు? కవిత్వం రాసుడంటే చిన్న ముచ్చట కాదు అది. నేను చదువుకునేటప్పుడు కూడా రాస్తాను మస్తు ప్రయత్నం చేసిన. అరే పాటలు రాసినా, పద్యాలు రాసినా, ఏం రాసినా గానీ ఇప్పటికి నేను ఎన్ని రాసినా కూడా ఏదన్నా పుస్తకం అందితే మాత్రం తప్పకుండా చదువుతాను నేను. ఈ కవిత్వం అంటే నాకు బాగా ఇష్టం. మిమిక్రీ అంటే కూడా మస్తు ఇష్టం. అప్పుడప్పుడు నేను కూడా మనోల్లాసం కోసం పెట్టుకొని చూస్తూనే ఉంటాంట. టీవీలలో చూస్తాంట, యూట్యూబ్‌లలో చూస్తాంట. నాకు మంచిగా అనిపించినోళ్ళకి అప్పుడప్పుడు ఫోన్ చేసి కూడా నేను ఆళ్ళని మస్తు మెచ్చుకుంటా. నేను సినిమాలల్లా అట్లా ఇట్లా కాదు. ఎవ్వలైనా కళాకారులు అనేటోళ్ళు ఉంటే నాకు చాలా అభిమానం అనిపిస్తది. ఈ రకంగా మరి రేవంత్ రెడ్డి గారు మరి కళని ఎలా ప్రోత్సహిస్తారండి మీరు? తప్పకుండా అమ్మా. ఎందుకంటే కళ అనేటువంటిది అది నేర్చుకుంటూ వచ్చేది కాదు. కొంత ప్రయత్నంతోటి వచ్చినా కూడా అది పూర్వజన్మ సుకృతం అయితే ఉండాలే. కొంత ప్రయత్నం ఉండాలి. అట్లున్నోళ్ళే పైకొస్తారు. హ్మ్. నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు వాళ్ళంటే మనం చూసి అరే మస్తు చేసిండు అనుకుంటాం కానీ అది మామూలు ముచ్చట కాదు. చాలా గొప్ప వాళ్ళు ప్రయత్నం చేసినోళ్ళు, అది దీక్ష లెక్క పనిచేసినోళ్ళు. నా దృష్టికొచ్చిన కళాకారులకు తప్పకుండా నేను ప్రభుత్వం పక్షాన గాని, నా మనస్ఫూర్తిగా నా వ్యక్తిగత పక్షాన గాని తప్పకుండా ఆదరిస్తా, గౌరవిస్తా. నేను వాళ్ళకి ఏ రకంగా మేలు చేయనో ఆ రకంగా చేస్తానని నేను మాటిస్తాను. ఇట్లా. వినాలి ఎన్ని చేసినా ఇంకా వినాలనే అనిపిస్తుంది. సో, థాంక్ యూ అమ్మ. అంత గొప్ప ధన్యవాదాలు. వ్యక్తండి మీరు. ఇంకపోతే జానపదం. ఓకే. జానపదం అంటే అసలు ఇష్టం లేని వాళ్ళంటే ఎవ్వరూ ఉండరు. హ్మ్. జానపద ప్రస్థానంలో కూడా మీకంటూ ఒక మార్కుంది. హ్మ్. ఎన్నో గేయాలు అన్నీ. మరి మీ జానపద ప్రయాణం గురించి? అంటే నేను మొదట
జానపద గేయాలు పాడడం నేర్చుకున్న తర్వాత ఇది ఇందాక చెప్పినట్టుగా మన శ్యామ్ గారు, గోరెంట్ల రవికుమార్ గారు మేము కలిసి ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు ఆ రోజులలో శ్యామ్ గారు ఎక్కువ ఈ నృత్య నాటికలు అని అంటారు. బ్యాలే అని అంటారు. హ్మ్. ఆ రకంగా బ్యాలేలు రూపొందించినప్పుడు ఏదైనా ఒక సన్నివేశంలో గౌడు మరి ఇక్కడ ఒక ఏదన్నా ఒక కనీసం ఒక పల్లవి, ఒక చరణం రాయగలుగుతావా అని హ్మ్. అన్నప్పుడు, దాందేమున్నది రాద్దాంలే అని చెప్పి హ్మ్. నేను అట్లా రాసినవి ఉన్నాయి హ్మ్. చాలా. హ్మ్. ఇంకొకసారి ఒక సందర్భంలో ఎఫ్ఎంలో పాటలు పాడడానికి వెళ్ళినప్పుడు గూడా వాస్తవంగా మనకు ఇప్పుడు రేడియోలో వాళ్ళని కూడా రాసిన పాటలకు అవకాశం ఇవ్వరు. అవును. సేకరణ, జానపద సేకరణ ఉంటది. సేకరణ హ్మ్. మంచి గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి సహజమైనటువంటి జానపదాలను ఆ హ్మ్. రకంగా ఒక సందర్భంలో నేను ఒక పాట రాయడం జరిగింది. హ్మ్. అది రాసిన తర్వాత దాన్ని బయట కూడా ప్రదర్శించినప్పుడు చాలామంది ఈ సేకరించిన పాటలకి ఎటువంటి అది అంటే భిన్నంగా లేకుండా, ఇది నిజంగా రాసింది కాదు. ఇదేదో గ్రామీణ వాతావరణంలో, ఆ గ్రామీణ వాతావరణాన్ని రూపొందించి లేదా అందులో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి యొక్క ప్రభావాన్ని అక్కడ ఉన్న వాతావరణాన్ని వర్ణిస్తూ రాసిన విధంగా ఉన్నది. హ్మ్. అంటే రాసినా కాదు. అక్కడిదే నిజంగా ఇది సహజమైన జానపదమే అన్నట్టుగా అట్లా నేను మట్టి రాయడం వాసన జరిగింది. అనేది మనకి తెలుస్తది ఆ అదే జానపదంలో. అన్నట్టు అది. హ్మ్. అది నేను అప్పుడు రాసిన పాట అంటే అప్పటి వరకు నేను విన్న పాటలేవో కొన్ని మన మైండ్‌లో ఉంటాయి. హ్మ్. ఏదో ఒక శృతిలోకెళ్ళిపోతాం మనం. ఏదో అంటే పాడగలిగిన స్వరం ఉంటే మనం తప్పకుండా నిజంగా అసలు పాట రాయాలి అని అనుకున్నప్పుడు హ్మ్. దానికి కొంత ఛందస్సు ఉండాలి. మాత్రా ఛందస్సు అనేది ఉంటే హ్మ్. మనం ఒక వరుసలో ఏ క్రమంలో అక్షరాలు, ఏ క్రమంలో ఎన్ని ఉన్నాయనేది కొలతల ప్రకారం ఉండి ఎవరు పాడుకున్నా ఒక శృతిలో పాడగలుగుతారు. హ్మ్. కానీ మనం ఇంగా నాకు అటువంటి ఇబ్బంది ఎప్పుడు కలగలే. ఓకే. ఎందుకనంటే స్వతహాగా నేను గాయకుడిని గనక హ్మ్. ఏదో ఒక స్వరంలో ఎళ్ళిపోతాం మనం. హ్మ్. ఈ కరీంనగర్ దగ్గర చొప్పదండి దగ్గర ఒకసారి నేను అనుకోకుండా బస్సులో ఉన్నాను నేను. వారెవరో అక్కడ పని పాటలోళ్ళు పాడుకుంటున్నారు. కొంతే వినిపించింది ఆ బస్సు కదిలేటప్పట. ఏంటి అంటే జాల జాలరి కన్నా జాలవరి కన్నే జాలవరి కన్నే ఓరి మామయ్య ఏదో ఉంది అది. హ్మ్. అది జాల జాలరి కన్నె జాలవరి కన్నే సందమామయ్యో జాలవరి కన్నే సందమామయ్యో ఇది అది నాకు ఇన్నొచ్చింది. అప్పుడు పాట కావాలనుకున్నప్పుడు నేను ఓ బావ మరదళ్ళ మీద దీన్ని తీసుకుంటే ఎట్లా ఉంటదని సన్నని బియ్యం సన్నవరి బియ్యం బావ బాలయ్యో సన్నవరి బియ్యం బావ బాలయ్యో పట్టువాలు ఓసి పాసం వండిన బావ మంచి నెయ్యి తీసి పులగం వండిన బావ పండు వెన్నెల రాత్రి గడ్డి వాము వెనక ఉంటాను ఓ బావ జాడ తెలిపిదిరార సిన్నారి నా బావ సన్నని బియ్యం సన్నవరి బియ్యం బావ బాలయ్యో సన్నవరి బియ్యం బావ బాలయ్యో ఇది దాదాపుగా 93, 94 ఆ ప్రాంతంలో హ్మ్. అప్పుడు నేను రాసిన పాట ఇది. అందుకే అంటారు జానపదం అంటేనే మట్టి వాసన అని. ఆ ఆ! మట్టిలో నుంచి తప్పకుండా. పుట్టుకొచ్చిందే జానపదం అని. అవునవును. నిజంగా అద్భుతం అండి. ప్రతి ఒక్కటి కూడా మీలో ఉన్న మీ అనుభవమే మాకు చెప్తుంది. అసలు హ్మ్. మీకు ఎంత టాలెంట్ ఉందనేది. అలాగే సాహిత్యం కూడా. ఇప్పటి రోజుల్లో సాహిత్యం అనేది మరుగున పడిపోతుంది. అసలు సాహిత్యం అనే మాటకే అర్థం లేదు. ఒకప్పుడు సినిమా రంగం చూసినా, నాటక రంగం చూసినా సాహిత్యం అనేది ఉట్టిపడేది. హాస్యంలో కూడా సాహిత్యం అవును. కనిపించేది. కానీ ఇప్పుడు కరువైపోతుంది. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? అంటే కవి గూడా ఏమైపోయాడనంటే ఇప్పుడు గుర్తింపు రావాలనే ఆరాటము, హ్మ్. లేదా 10 మందిలో నేను ఒక ఒక ప్రత్యేకతను మెరుగ్గా ఉండాలి. సంతరించుకోవాలనేటువంటి ఆలోచన సహజంగా ఉంటది. హ్మ్. అయితే రాను రాను ఏమవుతున్నదంటే ప్రతి వాళ్ళు ఇవాళ సమాజం దేన్ని స్వీకరిస్తది అనుకునే దృక్కోణంలో ఆ ఆలోచనతోటే కవిత్వం చేస్తున్నారు. అవును. కానీ కవి అనేటువంటి వాడు అంటే నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటిది అనంటే కవిత్వం పనిగట్టుకొని రాస్తే అది కవిత్వం కాదు. హ్మ్. ఒక కథావస్తువుని చూసినప్పుడు, ఓ సన్నివేశాన్ని చూసినప్పుడు, మనలో సహజంగా కలిగేటువంటి ఆలోచన పరంపరన, ఆ హ్మ్. తర్వాత ఆ ఆలోచన పరంపర నుంచి వచ్చేటువంటి భావోద్వేగము, హ్మ్. ఆ భావ పరంపర అప్పుడు వచ్చినప్పుడు దాన్ని అక్షరబద్ధం చేసి, హ్మ్. పదాలుగా ఒక కాగితం మీద కూర్సి, వాక్యాలుగా పేరిస్తే హ్మ్. అది కవిత్వం అవుతది. ఆ రకంగా అది అప్పుడు ఏమవుతదంటే అందులో ఎప్పుడైతే ఒక సన్నివేశాన్ని చూసి స్పందించిన హృదయం అందించే కవిత్వంలో సహజత్వం ఉంటది. అది చదివినప్పుడు గూడా పాఠకుడు ఎవరైతే శ్రోతలు ఉన్నారో లేదా మన చదువరులను తొందరగా ఆకర్షించగలుగుతది. అట్లాంటి కవిత్వం. హ్మ్. ఆ రకంగా. హ్మ్. మీరు రాసిన కవితల్లో ఏదన్నా ఒకటి? తప్పకుండా అమ్మ. నేను మొదటిసారి అది కవిత అనుకోని రాయలేదు నేను. ఒకరోజు ఎందుకో నాకనిపించింది. సహజంగా ఎవరైతే ఇది కూడనిది అనే నెగెటివ్ థాట్‌లో ఉన్నదాన్ని నేను దాన్ని పాజిటివ్‌లో చెప్పగలుగుతానా అనేటువంటి ఓకే. ఆలోచనలు చేసిన ప్రయత్నం అది. ఓకే. అప్పుడు నేను
చేసింది అంటే సహజంగా చాలా మంది నలుపు అంటే ఇష్టం ఉండదు. అవును. సాధారణంగా ఒక పెళ్లి కూతురు అబ్బాయిని ఏంది ఆ సంబంధం ఎందుకు కుదరలేదు? అబ్బాయి మంచి 1,50,000 ప్యాకేజ్ ఉంది. హ్మ్. వెనకాల చాలా ఆస్తి ఉంది. ఆ అబ్బాయి చాలా చూడడానికి కూడా మంచి కుటుంబం అని అంటే, అన్ని బాగున్నాయి గానీ అబ్బాయి నల్లగా ఉన్నాడు అని అంటారు. లేదా అమ్మాయి తరపున వాళ్ళు 70, 80 లక్షల కట్నం ఇస్తారయ్యా. హ్మ్. మంచి 5 ఎకరాల పొలం ఇస్తారా? అన్ని బాగానే ఉన్నాయి. మరి సంబంధం ఎందుకు కుదరలేదంటే అమ్మాయి అమ్మాయి నల్లగా ఉన్నది. నల్లగుంది. అయితే ఇక్కడ ఏంటి నాకు అనిపించిందంటే, ఈ హ్మ్. నలుపును ఇంత నిరాకరిస్తారు గదా! హ్మ్. కానీ మనిషి తనకే తెలవకుండా నలుపును ఎంత ఇష్టపడుతున్నాడు హ్మ్. అనేటువంటి దాన్ని తీసుకొని, నలుపు నలుపంటారు మీరు. నలుపు నలుపంటారు మీరు నలుపంటే అలుసెందుకు మీకు? తలలో ఒక వెంట్రుక తెల్లబడితే బాధపడే నీకు నలుపంటే అలసెందుకు? చీకటిలో నుండి వెలుగులోకి వచ్చిన నీకు నలుపంటే అలసెందుకు? తల్లి గర్భములో చీకటి కాక వెలుతురున్నదా? చీకటి చాటున జరిగిన క్రియకే కదా ఈ మానవ రూపం. ఆ నలుపంటే అలసెందుకు మీకు? బ్రతుకు అర్థమిచ్చు అక్షరాలు దిద్దిన పలక నలుపు కాదా? ఈ సృష్టిని చూడగలిగే నీ కంటిపాప నలుపు కాదా? నల్లరేగడి దున్నితేనే గదా తెల్ల జొన్నలు వండేది. ఆ నలుపంటే అలసెందుకు మీకు? నలుపుకున్న విలువేందో తెలుసా మీకు? ఇది మొదటిసారి నేను హ్మ్. అంటే అట్లా ఒక వేదిక మీద ఒక చెప్పడం జరిగింది. భావాన్ని తెలియపరచడమే తెలియపరచండి. కవిత. అలాగే కళాకారుడికి ఏ కళ అయినా సరే కళారంగం కావచ్చు, సాహిత్య రంగం కావచ్చు, మీరు చెప్పినట్లు జానపద రంగం కావచ్చు, మిమిక్రీ ఆర్టిస్ట్‌గా కావచ్చు. ఏదైనా ఒక కళాకారుడికి గుర్తింపు అనేది ఎంతైనా అవసరం. మీలాంటి అనుభవజ్ఞులైన కళాకారులు ఎంతో మంది. గుర్తింపు రాకుండా మరుగున పడిపోయిన వాళ్ళు మరికొంతమంది. మరి వాళ్ళకి మీరు ఒక సజెషన్ ఇవ్వాలి అనుకుంటే మీ తరపు నుంచి ఏమిస్తారు? అమ్మ నిజానికి ఈ ఏదైతే మనకు కనిపిస్తున్నదో అదే వాస్తవం కాదు. హ్మ్. ఏది కనిపించదో అది అది అబద్ధం కాదు. అవును. అంటే ఈనాడు సమాజంలో ఒక ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి కవులు, కళాకారులు నిజంగా అభినందనీయులు. నేను వాళ్ళు ప్రతిభావంతులు కూడా. నేను వారినందరిని కూడా హ్మ్. మీ మీడియా ముఖంగా అభినందిస్తున్నా. వారి కళను చూసినప్పుడు నేను ఆనందిస్తున్నా. వారికి మరోసారి హృదయపూర్వక హ్మ్. ధన్యవాదాలు, నమస్కారాలు. అదే రకంగా ఈ స్థాయికి చెందినటువంటి వాళ్ళు గూడా, ఈ మన కళారంగానికి కానీ, సాహిత్య రంగానికి కానీ అందకుండా ఆహ్, గ్రామాలలో మిగిలిపోయిన వాళ్ళు, సమాజంలో వాళ్ళకు గుర్తింపు లేకుండా మిగిలిపోయిన వాళ్ళు చాలా మందున్నారమ్మా. హ్మ్. నేను అట్లాంటి వాళ్ళని ఏమంటాను అనంటే, ఏ రకంగా తపన పడి కళను నేర్చుకుంటున్నారో, హ్మ్. ఏ రకంగా కళ మీద మీ యొక్క అభిలాష, ఆకాంక్ష, ఈష్వితము, సరే తృష్ణ ఏ రకంగా ఉన్నాయో ఆ రకంగానే మీ కళకు సరి అయిన గుర్తింపు రావడానికి కూడా విసిగి వేసారిపోకుండా హ్మ్. నేను 2, 3 సంవత్సరాలయ 5, 6 సంవత్సరాలయ నన్నెవరు గుర్తిస్తలేరు. నా సభకెవరొస్తలేరు. నన్ను అలా కాకుండా నిరంతరం హ్మ్. ఎందుకనంటే కళను ఏ తపనతోటి నేర్చుకున్నామో ఆ తపనతోనే ప్రయత్నం చేస్తూ ఉండాలె. ఎక్కడ అవకాశం లభించినా ఇది చిన్నదా? అది పెద్దదా? అని కాదు అవకాశం. హ్మ్. 10 మంది శ్రోతలున్న కాడనైనా అదే రకమైనటువంటి భావోద్వేగంతో మన కళను, సాహిత్యాన్ని ప్రదర్శించాలి. 10,000 మంది ఉన్నా గూడా ఆ రకంగానే ప్రయత్నించాలి. ఇవాళ ఇంకొకటి ఏంది అనంటే మనకన్ని ఒకనాడు కళాకారులకు లేనటువంటి సౌలభ్యం మనకు యూట్యూబ్ ఉంది. హ్మ్. ఎవరు చూసినా చూడకున్నా ఒక చిన్న వీడియో చేసుకొని హుహు. యూట్యూబ్‌లో పెట్టుకోవచ్చు. ఓ అవును. ఛానెల్ క్రియేట్ చేసుకుంటే 10 మంది చూసిన తర్వాత మీలాంటి ఒక మంచి ఛానెల్ వాళ్ళు, హ్మ్. సాహిత్యాభిలాష, కళాభిలాష ఉన్నవాళ్ళు తప్పకుండా గుర్తిస్తారు. హ్మ్. ఇప్పుడు 29 సంవత్సరాల సాహిత్య రంగ అనుభవం మీది. ఇప్పట్లో ఈ ఇన్ని సంవత్సరాల్లో మీరు 36 పుస్తకాలకు పైగా మీరు రచించడం జరిగింది. వాటిని అందులో కొన్ని 31 పైగా పుస్తకాల వరకు ప్రచురించడం జరిగింది. ఇంకా రాస్తూనే ఉన్నారు మీరు. ఒక కవిగా పుస్తక ఆవిష్కరణ టైంలో మీరు పడే ఇబ్బందులేంటి? అలాగే ఆ పుస్తకాన్ని మీ కవితలు కావచ్చు, మీ రైటింగ్స్ కావచ్చు అన్నీ బయటకు తీసుకురావడానికి మీరెంత కష్టపడతారు సార్? చాలా మంచి ప్రశ్న వేసినవమ్మా. సాహిత్య రంగాన్ని గురించి అడిగారు కనుక ముందుగా నేను మరొకసారి మా తండ్రి గారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అనంటే నాకు జ్ఞానభిక్ష పెట్టింది మా నాన్నగారే. హ్మ్. నాకు గురువు ఆయనే. హ్మ్. చాలామంది నా పుస్తకాలు చదివిన వారు, లేదా నా పాటలు విన్నవాళ్ళు, నేను రాసిన పాటలు, హ్మ్. నా కవిత్వాన్ని ఆస్వాదించే వాళ్ళు చాలామంది అనుకుంటారు. గౌడ్ గారు చాలా పుస్తకాలు చదివి ఉంటాడు. లేదా మంచి వాంగ్మయాలు, ఇతిహాసాలు ఇట్లాంటివి చదివి ఉంటాడు అని చెప్పి అనుకుంటారు కావచ్చు. కానీ నేను ఎక్కువ ఏ గ్రంథాలయానికి వెళ్ళలేదు. ఎటువంటి గ్రంథాల పఠనం చేయలేదు. నాకు ప్రత్యక్ష గ్రంథమే మా నాన్నగారయ్యారు. నా దురదృష్టం ఏమిటి అంటే ఆయన 28, 29 సంవత్సరాల వరకు ఉన్నారాయన. హ్మ్. ఆ తర్వాత నాన్నగారు స్వర్గలోకాలను అలరించారు. హ్మ్. అప్పటి వరకు తాను బోధించినటువంటి రామాయణం, భారతం, భాగవతం, ఇతిహాసం, చరిత్ర, వాస్తు, ప్రశ్న, ప్రజ్ఞ
ఇట్లా చాలా అంశాల మీద. సరే, భగవంతుని దయ వల్ల నాకు ఒక సృజన అది పూర్వజన్మ సుకృతమో, నా తల్లిదండ్రుల ఆశీర్వాద ఫలమో, రచన శైలి నాకు హ్మ్. అబ్బింది. అంటే విన్న అంశాన్ని ఒక కవిత్వీకరించడానికి నాకు అది ఒక సృజనాత్మకమైనటువంటి జ్ఞానం ఆ భగవంతుని యొక్క వరప్రసాదితం. ఈ సందర్భంలో అమ్మ కవిత్వము రాయడము అంటే మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు ఒక కవి ఓ 50 కవితలు రాశారు, లేదా ఒక కథ రాశాడు. సరే, ఇప్పుడు పని కట్టుకొని రాసినా, రాయాలనే ఆలోచనతో రాసినా, అది అనుకోకుండా తన నుండి అది ప్రభవించిన ఏదేమైనప్పటికీ కూడా ఒక గ్రంథాన్ని వెలుగులోకి తీసుకురావాలి అని అంటే అది చాలా కష్టతరం. హ్మ్. అంటే అందరికీ కవులకు ఆర్థిక సామర్థ్యం ఉండకపోవచ్చు. ఒక హ్మ్. పుస్తకాన్ని ముద్రించుకునేటువంటి ఆర్థిక అవును. స్తోమత ఉండకపోవచ్చు. అవును. మరి అట్లాంటి సందర్భంలో ఒక పుస్తకం వేయించుకోవాలని అన్నప్పుడు మనం స్థానికంగా మనకున్న పరిచయాలతో హ్మ్. ఎవరో ఒకరిని మనం సంప్రదిస్తాం మనం. హ్మ్. సంప్రదించినప్పుడు మరి వారు సహకరించాలంటే కూడా ఇక్కడ ఏంటంటే అమ్మా, అవి ఆ కవి మీద వాళ్ళకు ఎంతో కొంత ప్రేమ, అభిమానం ప్రేమ ఉండి ఉండాల. ఉండాలి. హ్మ్. లేదు అనంటే కనీసం అతను రాసిన పుస్తకం ఇదియ్యండి చూస్తామన్నప్పుడు ఆ సాహిత్యము బాగుంటే అది. అది ఆహ్, 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 ఎవరైతే దాత ఉన్నారో ఆయనకు సాహిత్య అవగాహనతో పాటు సాహిత్య పిపాస కూడా ఉండాలి. హ్మ్. తర్వాత రెండోది దాన్ని ప్రోత్సహించే మనస్తత్వం కూడా ఉండాలి. ఈ 3 ఉండాలి అతనిలో. హ్మ్. సహాయం చేసేటువంటి దాతృత్వ గుణం ఉండాలి. తర్వాత సాహిత్యాన్ని ఆస్వాదించేటువంటి ఇది ఉండాలి. హ్మ్. సాహిత్యం పట్ల మంచి అవగాహన ఉండాలి. ఈ రకంగా ఉన్నప్పుడు తప్పకుండా చేస్తారు. నేను ఈ సందర్భంలో అంటానమ్మా, చాలా మంది ఎంతో గొప్ప కవులు వాళ్ళ మస్తిష్కం నుండి అంటే వాళ్ళ హ్మ్. మస్తిష్కంలో మెదిలినటువంటి భావ పరంపర, ఆ యొక్క భావ ప్రభంజనం అనేటువంటిది కవిత్వముగా విజృంభించినప్పుడు, లేదా ఓ గంగలాగా ప్రవహించినప్పుడు, దాన్ని ఒక కాగితం మీద ఏర్చి కూర్చి పేర్చినప్పుడు అది పుస్తకంగా తీసుకురాలేక వారు ఈ ఈ సాహిత్య లోకానికి అందించలేక ఉన్నటువంటి కవులు ఎందరో ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఎంతో సృజనాత్మకమైనటువంటి కవిత్వము, ఎంతో అద్భుతమైనటువంటి కవిత్వాన్ని రాసేటువంటి కవులు, వారికి మరి వెసులుబాటు లేక, ఆర్థిక ఇబ్బంది లేక, అవకాశం రాక, ఏదో కారణం ఏదైతేనేమి గాని అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని హ్మ్. వారు ప్రేక్షక లోకానికి అందించలేకపోతున్నారు. పోతుంది. మన పాఠక లోకానికి అందించలేకపోతున్నారు. ఎందుకంటే నేను మా సంగీత సాహిత్య సుధావాహిని నా యొక్క సొంత సంస్థ ఉందమ్మా. ఓకే. నేను వ్యవస్థాపక అధ్యక్షుడిని నేనే. ఓకే. అయితే ఆ సంస్థ పక్షాన కవి సమ్మేళనాలు నిర్వహిస్తా ఉంటాం. హ్మ్. తర్వాత మాకక్కడ మంచిర్యాలలో స్థానికంగా సాహితీ సంరక్షణ సమితి అని ఓ 16, 17 సంవత్సరాల సంస్థ, అంటే ప్రభుత్వ ఆమోదిత సంస్థ ఉంది. యువకళా సమితి, మన రచయితల సంఘము, ఇట్లా గూడాంజయ్య గారిది, ఇట్లా తెలంగాణ రచయితల వేదిక ఉన్నాయి. ఈ హ్మ్. కవి సమ్మేళనాలు జరుగుతూ ఉన్నప్పుడు మనము అక్కడికి వెళ్తే ఒక్కొక్క కవీశ్వరుడు చదువుతూ ఉన్నప్పుడు ఎంత అద్భుతమైన విషయాన్ని ఆవిష్కరించారు. ఆ ఇవన్నీ కానీ పదపొందిక బయటికి రావట్లేదు. అది హ్మ్. మరి పుస్తకంగా నోచుకోవడానికి, ఓ పుస్తక రూపం రావడానికి ఇంగా సహకరిస్తే మీరు బాగుండు. మీ ప్రయాణంలో మీరెప్పుడన్నా ఇలాంటి అనుభవం ఎదురైందా అండి? ఎ ఒక పుస్తకాన్ని బయటకి తీసుకురావడానికి మీరు పడిన కష్టం? ఆ కష్టము అనంటే అమ్మ, అది నా అదృష్టం అని చెప్పాలమ్మా. ఇప్పటి వరకు నేను 30 పుస్తకాలు వెలువరించాను. దాతలు ఏ రోజు కూడా నన్ను 2, 3 సార్లు తెప్పించుకొని ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరమ్మా. హ్మ్. నేను ఒకసారి పోయి కలిసినప్పుడు, ఒక ఫోన్ చేసినప్పుడు, ఆహ్, ఒక వారం ఆగమంటే ఆ వారం తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే, "ఏమయ్య గౌడ్ గారు, మీ నంబర్ చెప్పండి" అని ఫోన్‌పే చేసిన వాళ్ళున్నారు. లేదా డీటీపీ కాడికి అక్కడ నంబర్ చెప్పండి మేము పంపిస్తాము అన్నటువంటి వాళ్ళున్నారు. చాలామంది అమ్మ. ఈ సందర్భంగా నేను ఈ పుస్తకాలకు ఇప్పటివరకు నేను ముద్రించిన ఈ 30 పుస్తకాలకు సహకరించినటువంటి దాతలు ఎవరైతే ఉన్నారో వారందరికీ, ఆ దాతలకు నేను నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానమ్మా. మహానుభావులు వాళ్ళు సర్వదా, సర్వకాల, సర్వస్థితుల యందు ఎప్పుడు వాళ్ళ చెయ్యి పైగా ఉండి ఇతరులకు దానం చేసేటువంటి ఆర్థిక సామర్థ్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని మనసా వాచా కోరుకుంటున్నాను మీ ఛానల్ ముఖంగా. వారికి ఆయుర ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, పిల్లా పాపలను, చక్కని భవిష్యత్ జీవితాన్ని, వర్తమాన జీవితాన్ని ఆ భగవంతుడు కల్పించాలని మనసా వాచా కోరుకుంటున్నానమ్మా. అలాగే మీలో ఇంకొక గొప్ప విషయం గూడా ఉంది. నేను తెలుసుకున్నాను. ప్రతి పుస్తకం రాయడము, ప్రచురించడము, ఆవిష్కరించడము ఇయన్నీ ప్రతి కవి చేసే పని. అయితే పుస్తక ఆవిష్కరణ టైంలో ముందుగా మీరు సభాముఖంగా మీ తల్లిగారిని కూడా అక్కడ పాదపూజ చేసుకొని, కొంత మేరకు మీకెంత వరకు శక్తి ఉందో ఆ శక్తి వరకు అనాథ వ్యక్తులకి కూడా కొంతవరకు సహాయం చేయడం అనేది ఇవన్నీ చేస్తున్నారు. అది ప్రతి ఒక్కరికి సాధ్యం గాదు. మనసులో నుంచి వస్తేనే సాధ్యమవుతది. ఇంత గొప్ప మనసు ఎక్కడి నుంచొచ్చింది సార్ మీకు? అమ్మ ఇది మాకు అంటే మా నాన్నగారు, మా తల్లిగారు సంస్కారం, మా కుటుంబ సంస్కారం అమ్మ ఇది. హ్మ్. హ్మ్. మా తాతల దగ్గర నుండి హ్మ్. మా తాతలు వాళ్ళంతా దాతృత్వం కలిగినటువంటి వాళ్ళు.
సరే మా నాన్నగారు ఎప్పుడు కూడా చెప్తూ ఉండేవారు. ఎప్పుడు కూడా నాన్న ఏ పరిస్థితుల్లోనైనా మనం ఒకరికి ఇచ్చే అటువంటి ఆలోచనలో ఉండాలే గానీ, ఒకరి దగ్గర మనము విత్తాపహారం చేసేటువంటి గుణం ఉండదు. అపహారం అంటే దొంగతనం కాదు గానీ, ఎప్పుడూ ఒకరిని గురించి ఏదో ఆశించే తత్వంలో కాకుండా నాన్న సాధ్యమైనంత వరకు మనము ఒకరి సాయం చేసేటువంటి విధంగా ఉండాలని. తర్వాత దైవభక్తి, తర్వాత పెద్దల పట్ల గౌరవం ఇది అనేటువంటిది. తర్వాత మనం ఇతరుల సాహిత్యం చదివినప్పుడు గానీ, మా తల్లిదండ్రులు చెప్పిందైనా గానీ, ఇది అందరికి తెలిసిన విషయం ఏందంటే, మనకదేదో పాట ఉంటది 'ఎన్టీ రామారావు' గారిది. అంటే సమస్త తీర్థాలు తల్లి పాదాలలోనే ఉన్నాయి. తల్లిదండ్రుల పాదాలను మించినటువంటి పూజ ఇంకా ఏ హ్మ్. పూజ కాదు అనేటువంటిది. ఇట్లాంటివి చూసినప్పుడు అవి విని ఆనందించి విడిచిపెట్టడమేనా అనేది ఒక ప్రశ్న. హ్మ్. రెండోదేంటంటే కవిగా నేను ఎంతో కొంత ఓ నీతో, న్యాయమో, ధర్మమో చెప్తున్నా, రాస్తున్నా. హ్మ్. మరి వట్టిగా కాగితాల మీద రాసి పక్కన పడేయడమేనా? మరి నా ఆచరణ ఏమి ఉండదా అని. హ్మ్. ఒకరోజు ఒకటి ఇట్లా చాలా సందర్భాల్లో మా నాన్నగారు అన్నారు. ఏమన్నా కొండంత జ్ఞానం కంటే రవ్వంత ఆచరణ గొప్పది అని. అదే నీ జ్ఞానం ఎంతున్నది అనే దానికంటే నీ జీవిత సరిపోదు. ఆచరణ అనేటువంటిది ముఖ్యమని ఆ! ఇట్లా చాలా సందర్భాలలో చెప్పేవారు. హ్మ్. మా నాన్నగారు చాలా విషయాలు నానేమో సకల శాస్త్రాలు భుజాన వేసుకొని తిరగడం గాదు. అందులో ఒక్క విషయమైనా నీ పుర్రెలో ఉంటే గుర్తింపు పొందుతావనేవాడు. హ్మ్. ఇట్లా చాలా విషయాలు చెప్పేవారు. ఇక అట్లా వచ్చిన తర్వాత నేను సరే మా అమ్మగారిని వేదిక మీద సరస్వతి ప్రార్థన అయిన తర్వాత ఆహ్, అమ్మగారి పాదపూజ చేయాలి. చేసిన తర్వాత స్థానికంగా ఉన్న ఏదో అనాథ శరణానికి హ్మ్. అది కూడా ఏదో బియ్యం ఇస్తున్నామంటే మామూలుగా కాకుండా ఓ మంచి తినగలిగేటువంటి హ్మ్. ఒకటో రకం బియ్యం, సన్న బియ్యం ఇవ్వడం. హ్మ్. ఈ రకంగా తర్వాత కార్యక్రమం అనంతరం అందరికి భోజనాలు పెట్టడం ఇది సాధారణంగా జరుగుతున్నది. ఇప్పటివరకైతే అమ్మ ఆ పరంపర కొనసాగిస్తున్నాను నేను. హ్మ్. కొన్ని సందర్భాలలో వస్త్రాలు గూడా ఇచ్చాను. ఊకే బియ్యమే కాకుండా అని హ్మ్. జెప్పి. ఇట్లా అట్లా నడుస్తున్నది. అంతా ఇంత అని కాదండి. ఆ మనసు రావడమే చాలా గొప్ప విషయం. ఆ! ఎవరున్నారు ఈ రోజుల్లో పక్కింట్లో ఏమన్నా జరుగుతుంది, మనిషి చచ్చిపోతున్నాడంటేనే ఎవరు పట్టించుకునే పరిస్థితిలో లేరు. హ్మ్. అలాంటిది ఒక పుస్తకానికి మీ కష్టం, ఆ కష్టం దాన్ని కూడా మీరు నలుగురికి మంచి చేయాలనే ఆలోచన ఉంది. నిజంగా దానికి ధన్యవాదాలు. అయితే ఈ సాహిత్యంతో పాటు మీరు భక్తి గీతాలు కూడా పాడారు. హ్మ్. మరి భక్తి గీతాల్లో మీకిష్టమైన పాటేంటి సార్? భక్తి గీతాలు అనే ప్రత్యేకంగా నేను భజనల కోసం రాసినవి కొన్నున్నవి. హ్మ్. ఆ మధ్య ఒక 2 సంవత్సరాల కింద ఓ గురుపీఠం వాళ్ళు మొదట రాసిన అయ్యప్ప పాటలు, హ్మ్. వెంకటేశ్వర భక్తి గీతాలు, ఇవి వినాయకుని గీతాలు చూసిన తర్వాత వారు నాకు ఒక మంచి అవకాశం అంటే ఒక ఆలోచన ఇచ్చారు. ఏమన్నారంటే, చూడండి ఇట్లా మనకు 7 వారాలున్నాయి గదా! హ్మ్. సోమవారం మొదలుకుంటే మనకు శంకరుడు, హ్మ్. మంగళవారం అయితేనేమో మనకు మన ఆంజనేయ ఆంజనేయుడు స్వామి, స్వామి. బుధవారం అయితేనేమో అయ్యప్ప అయ్యప్ప, స్వామి. గురువారం అయితే సాయిబాబా, శుక్రవారం అయితే అమ్మవారు, అమ్మవారు. శనివారం అయితే వెంకటేశ్వరులు. ఇట్లా మీరు ఈ 7 రోజులకు సంబంధించినవి హ్మ్. ఆదివారం అయితే సూర్యుడు. ఇట్లా మీరు రాస్తే బాగుంటదని వాళ్ళు ఒక ఆలోచన చెప్పారు. హ్మ్. సరే అని చెప్పి నేను 50 పాటలు ప్రతి దేవుని మీద 7 వారాలకు సంబంధించిన పుస్తకాలు రాశాను నేను. ఒక్కొక్క ఒక్కొక్క దేవునికి దేవుని మీద 50 50 పాటలు. పాటలు. 50 అబ్బో! పాటలు. ఆ! అందులో ఇంగ వెంకటేశ్వరుడు, కృష్ణుడు అవి చాలా ఉన్నాయి అవి. అవి హ్మ్. మిగతా భజనల వాళ్ళ కోసం రాశాను. కానీ ఈ 50 వాటితో నేను 7 పుస్తకాలు తీశాను నేను. ఓకే. అందులో నేను మొదట రాసినటువంటి పాట విష్ణుమూర్తి మీద. హ్మ్. కృష్ణుడు, విష్ణుమూర్తి ఇగ సిమిలర్. హ్మ్. ఆశ్రిత జన పోషక ఘన సుందర రూపా సరసిజ దళ నయనా ఓ పన్నగ శయన ఆశ్రిత జన పోషక ఘన సుందర రూపా సరసిజ దళ నయనా ఓ పన్నగ శయన పావన రూపా ఓ సుందర తేజ పంకజ నయన ఓ పన్నగ శయన శచిపతి సుతను తవరదా శ్యామ సుందరా బృందావని రాధామది ప్రేమ మందిరా చంద్రమౌళి కృత ప్రణుతాముని జన పోష కంజనేత్ర హిరణ్యాది కంసమర్ధన పావన రూపా ఓ సుందర తేజ పంకజ నయన ఓ పన్నగ శయన హ్మ్. ఇది ఈ కృష్ణుని మీద ఇట్లా ఓకే. ఆ అద్భుతమైన సాహిత్యము. అందులోకి ఎంతో భక్తితో. ఆ, ఇట్లా ఇక దాదాపుగా చాలా మంది ఇప్పుడు మనకు సూర్యుని మీద పాటలు చాలా తక్కువ ఉంటాయి హ్మ్. మనకు. హ్మ్. 1, 2 ఏదో సినిమాలలో ఉండొచ్చు కానీ సూర్య భగవానుడు. రాసాను. అయితే అది ఆంజనేయుని పాటలు, సూర్యుని పాటలు కలిపి ఒకే పుస్తకం తీయడం జరిగింది. ఓకే. అందులో 45 అట్లా ఆంజనేయుని పాటలున్నాయి. వెనకాల ఒక 12 సూర్యుని పాటలు రాశాను. వాళ్ళు అబ్బా! అడిగారు గూడా, ఆ! "ఈ 12 ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు మీరు? ఆ! ఇంకా ఎక్కువ రాయొచ్చు గదా!" అంటే, హ్మ్. ఎక్కువ రాయొచ్చు, తర్వాత తక్కువ కూడా రాయొచ్చు. హ్మ్. 12 అని నిర్దిష్టంగా చెప్పడానికి కారణం ఏందంటే, ద్వాదశ సూర్యులు అని అంటారు గదా! ఆ ఓకే. 12 సూర్యులు కనుక ఆ రకంగా నేను
రాయడం జరిగిందమ్మా. హ్మ్. ఇట్లా రాస్తున్న క్రమంలో ఇంక మిగతా రచనల్లో ఎక్కువ నేను ఒకసారి జలము అనే దాని మీద ఒక హ్మ్. శతకం తీసుకొచ్చానమ్మా. హ్మ్. నీటి వాడకం, నీటి ఉపయోగం, హ్మ్. వాటిని వృధా చేయకుండా ఎలా ఉండాలి, హ్మ్. ఎంత సద్వినియోగం చేసుకోవాలి, వాటి ప్రాధాన్యత ఏంటిదని హ్మ్. కేవలం నీరు అనే అంశం మీద 108 పద్యాలు రాశాను నేను. అబ్బా! ఆ! అంటే కేవలం నేనేదో పుస్తకం రాసేసాను, వాళ్ళకి ప్రచురిస్తున్నానని కాకుండా, హ్మ్. ప్రతి పుస్తకానికి ఒక భావము, దాంతో పాటు మనకి ప్రయోజనం. ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు మీరు. ఇలా ఉండండి, ఇలా ఇలా చేయకూడదు అవును. అనేది. దానికి అవునమ్మా. నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్. అండ్ ఫైనల్‌గా ఇప్పుడున్న కళారంగంలో ఎవరైతే ఉన్నారో, ఏ కళైనా కావచ్చు. ఇప్పుడు కొత్తగా చాలా మంది కళాకారులొస్తున్నారు అనేక రంగాల నుంచి. మరి వాళ్ళకి ఒక అనుభవం కలిగిన కళాకారుడిగా మీరు చెప్పాలి అంటే ఏం చెప్తారు? అమ్మా, నేనేమంటానంటే ప్రతి ఒక్క వ్యక్తి లోపట ఒక సృజనాత్మకమైనటువంటి ఒక గొప్ప కళ ఉంటది. అది బొమ్మలు వేయడం కావచ్చు, నృత్యం కావచ్చు, పాటలు పాడడం కావచ్చు, మిమిక్రీ కావచ్చు, తర్వాత ఈ కవిత్వం కావచ్చు. 64 కళలు, లలిత కళలంటారు వీటిని. అవును. ఇట్లాంటివి. ఈ కళలు అనేటువంటివి కొందరికి సహజంగా వస్తాయి. హ్మ్. కొందరు చూసి నేర్చుకుంటారు. అప్పటి వరకే వాళ్ళకి తెలవకుండా ఒక కొత్త జీవితం మలుపు తిరుగుతది. అవును. ఓ 2, 3 పాటలు బాగా వారిని ఎంతో ఆకర్షిస్తాయి. ఇది నేనెందుకు పాడొద్దని నేర్చుకున్న వాళ్ళు గూడా ఉంటారు. కానీ ఏదేమైనప్పటికి కూడా అమ్మ, కళను చులకన భావంతో చూడకుండా, హ్మ్. మనకో కళాకారుడు ఎదురైనప్పుడు, హ్మ్. ఓ కళాకారునిగా నేను ఏ రకంగా గుర్తించబడాలనుకుంటున్నానో, ఆ గుర్తింపు మనము కళాకారునికివ్వాల. అవును. నేను కవిని అని అనుకున్నప్పుడు, నా కవిత్వం 10 మంది చదవాలి అనేటువంటి ఆరాటం నాకున్నప్పుడు, హ్మ్. ఇతరుల కవిత్వం మనకు అందినప్పుడు కూడా ఆ ఉత్సాహంతోనే చదవాలి. హ్మ్. ఆ రకంగా. నేనేమంటా అంటే, కవికి లేదా కళాకారునికి మీద ఈర్ష్య, ద్వేషాలు ఉండకూడదు. హ్మ్. ఉంటే పోటీ ఉండాలి. ఈర్ష్య ఉండకూడదు. ఈర్ష్య ఉండదు. వాడు ఎదుగుతున్న వాడిని చూసి వాడు ఎందుకు ఎదిగిండనో, లేదా వాని ఎదుగుదలకు అడ్డుపడాలని అట్లాంటి ఆలోచనలు చేయకుండా, మనం దుర్మార్గపు కూడా ఏం ఆలోచించ చేస్తే ఆ! బావుంటది. హ్మ్. వాడికంటే నేను ఇంకా కొంత గొప్పగా రాయగలగాలి. హ్మ్. తనకంటే నేను గొప్పగా రాయగలగాలి. ఆ కళాకారుని కంటే గొప్పగా పాడగలగాలి అనేటువంటి తపనతో పోటీ పడితే మాత్రం ఇదవుతది. ఏదేమైనప్పటికీ కూడా ఎన్ని టీవీలు వచ్చినా, మనకెన్ని యూట్యూబ్‌లు వచ్చినా, ఏమొచ్చినా కానమ్మా, అది ప్రత్యక్ష ప్రసారం, ప్రత్యక్ష హుహు. ప్రసారమే. ఆ! ఇవాళ మనకు అవకాశాలుంటే అమ్మా, ఒకవేళ మనకిక్కడ తక్కువ కావచ్చు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అనేటువంటిది హ్మ్. ఎందరో కళాకారులను తయారు చేసింది. ఎందరో కవులను తయారు చేసింది. అవును. వాడవాడకు కవులు పుట్టుకొచ్చారు. వాడవాడకు కళాకారులు కళాకారులు పుట్టుకొచ్చారు. పుట్టుకొచ్చారు. ఇది ముదావహం. హ్మ్. వాళ్ళలో ఉన్న సృజన అనేటువంటిది బయటపడింది. ఇది ఆనందించదగినటువంటి విషయం. హ్మ్. సరే, ఏదేమైనప్పటికి కూడా అమ్మా, మనకు అవకాశాలు ఉంటే ఇప్పుడు టీవీలున్నాయి. మనకంటే టెక్నాలజీ చక్కగా వాడుకునే వాళ్ళు ఉండొచ్చు. ఏదున్నప్పటికి కూడా అమ్మా, ఆహ్, మనకు అమెరికా, స్పెయిను, హ్మ్. డార్జిలింగు, హ్మ్. అట్లా చాలా ప్రాంతాలలో మన తెలుగు కళకు చాలా ప్రాధాన్యత ఉన్నది. అవును. కళలకు చాలా ప్రాధాన్యత ఉంటది. అందులో ఒక తెలుగువారి గౌరవం యొక్క కూడా ఉంది. చాలా అద్భుతమైనటువంటి ఇది తెలుగు భాష. ఇది ఒక అద్భుతమైనటువంటి భాష. నేను ఈ సందర్భంగా ఓహ్, ఆహ్, వర్తమాన కవులకు తెలియజేసేది ఏంటిది అనంటే, తెలుగు భాషను బ్రతికించే దిశగా, చిరస్థాయిగా నిలబడే దిశగా హ్మ్. కవిత్వం చేయాలని, తెలుగు భాషకు చేయూతనివ్వాలని, తెలుగు భాషను ఒక సుస్థిరమైనటువంటి స్థాయిలో నిలబెట్టే ప్రయత్నం దిశగా కవిత్వం చేయాలని, హ్మ్. సాధ్యమైనంత వరకు మనం మాట్లాడుతున్నప్పుడు తెలుగువారం అందరం కూడా అనివార్యమైతే, తప్పది అనుకున్నప్పుడు ఆంగ్ల పదాన్ని వాడుకుంటే హ్మ్. తప్పేమీ కాదు. కానీ సాధ్యమైనంత వరకు తెలుగులోనే మాట్లాడి, తెలుగులోనే ఆనందిద్దాం అనేటువంటిది నా యొక్క సందేశము. పరభాషలు నేర్చుకోవద్దని కాదమ్మా. పరభాషలను అద్భుతంగా నేర్చుకోవచ్చు. మన భాషకు కూడా అంతే మన గౌరవం. భాషకు ప్రధాన ప్రాధాన్యత, హ్మ్. ప్రధాన ప్రధాన భూమిక హ్మ్. మన తెలుగు భాషదై ఉండాలి. హ్మ్. పివి నరసింహారావు వంటి వారు అద్భుతంగా ఓ 18 భాషలు హ్మ్. మాట్లాడగలిగారు. ఆహ్, అదే విధంగా ఇప్పుడు కరీంనగర్‌లో మన నలిమెల భాస్కర్ గారు హ్మ్. 16, 17 భాషలు మాట్లాడగలరు. మంచి కవీశ్వరులు. ఏ భాష నేర్చుకోవడం తప్పేం కాదు. అదేం ద్రోహం ఏం కాదు గానీ, మన మనం మన భాషకంటూ భాషను ఒక ప్రత్యేకత. హ్మ్. ఎదుటి వ్యక్తికి మన భాష రాదనుకున్నప్పుడు పలు భాషలలో సంభాషించే ప్రయత్నం చేయడం అనేటువంటిది ముదావహం. ఓకే. అతనికి తెలుగు వచ్చి ఉన్నప్పుడు మనం తెలుగులో మాట్లాడడం అనేటువంటిది శ్రేయస్కరం. హ్మ్. ఇదే ప్రధాన అంశం ఇది. ఈ రకంగా హ్మ్. ఇదే అమ్మా. ఓకే. ఇంగా
మనకు ఏదేమైనప్పటికీ కూడా చాలామంది కవులు రాసిన పుస్తకాలను ఆర్థికంగా సహాయం చేసి హ్మ్. వారి పుస్తకాలను ఈ సాహిత్య జగత్తుకు అందిస్తున్నటువంటి దాతలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ సందర్భంగా. సార్ గాయకునిగా మీ ప్రస్థానం సాగుతున్న టైంలో అటు సాహిత్యం పరంగా అసలు ముందడుగు వేయడానికి గాని, ఇలా పుస్తక ప్రచురణ చేయడానికి గాని అసలు ఎలా స్టార్ట్ అయింది? ఎవరు మీకు నిదర్శనంగా? తప్పకుండా అమ్మ, హ్మ్. చక్కని ప్రశ్న వేశారు మీరు. ఎందుకంటే ఇది అడగవలసినటువంటి ప్రశ్న. నాకు నేను ఫస్ట్ అంటే నేను ముందు మిమిక్రీ ప్రదర్శనలు చేస్తున్న సందర్భంలో, గాయకునిగా ప్రదర్శనలు ఇస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ ఉద్యమంలో నేను గాయకునిగా, ఓ వ్యాఖ్యాతగా, మిమిక్రీ కళాకారునిగా, ఒక చాలా ఒక వాయిద్య కళాకారునిగా చాలా ధూమ్‌ధామ్ కార్యక్రమంలో పాల్గొన్నాను నేను. హ్మ్. అటువంటి సందర్భంలో తెలంగాణ ఉద్యమ గీతాలు కూడా నేను చాలా రాసినా నేను. హ్మ్. ప్రజలను చైతన్యవంతం చేసే దిశగా అట్లా చేస్తున్నటువంటి సందర్భంలో నేను రాసుకున్నటువంటిది ఏంటంటే, ఈ చైతన్యవంతులం చేస్తున్నాము, అందరికీ తెలంగాణ ఒక ప్రాధాన్యత ఇవన్నీ చెప్తున్నప్పుడు, నా తెలంగాణ తల్లిని కూడా మనం పూజించుకోవాలి గదా! అని హ్మ్. అప్పుడు నేను రాసుకున్న 1900 అదే మన మొదటి మ మలిదశ ఉద్యమం ప్రారంభంలో హ్మ్. నేను రాసుకున్న పాట, తెలంగాణ తల్లి నీకు నిత్య వందనం, జననీ ఓ కల్పవల్లి జయతు వందనం, తెలంగాణ తల్లి నీకు నిత్య వందనం. ఇది ఈ ఈ ఈ పల్లవితో నేను రాసుకున్నటువంటి పాట హ్మ్. ఇది. ఆ తర్వాత ఇట్లా రాస్తున్న సందర్భంలో ఇట్లా అప్పుడిప్పుడు పాడుతున్న భజనలో పోతే మా దగ్గర గుమ్మల శ్రీనివాస్ అని ఒక మిత్రుడు, ఓకే. అతను ఒకరోజు నాతో అన్నాడు, "సార్ ఈ పాటలు ఊరికే మీరు భజన కాడ పాడితే వినడము, లేకపోతే కొన్ని సీడీలున్నాయి. ప్రతిసారి సీడీ దగ్గరికి పోయి" అప్పుడు అమ్మ ఈ ఇవి లేవు, పెన్ డ్రైవ్‌లు లేవు, హ్మ్. తక్కువ. ఆయన అన్నాడు, "ఈ ఊకే ఇట్లా కాదు కదా సార్, మరి మీరు ఒక పుస్తకం వేస్తే బాగుంటది" అని అన్నాడు. హ్మ్. అన్నప్పుడు నేనన్న, "పుస్తకం వేయడం అంటే ఆషామాషీ ముచ్చట కాదయ్యా, కొంత డబ్బు హుహుహు. కావాలి దానికి" హ్మ్. అనంటే, అదేమున్నది సార్, దానికేమున్నది, మనం" అప్పుడు నలుగురు ఐదుగురు మిత్రులున్నాం. "దానికేం భాగ్యం సార్, మేము మనిషికో 5,000 యేసుకుంటే ఓ పుస్తకం అయిపోతాయి. ఎంతైతాయి ఖర్చు" అంటే, 20, 25,000 అయితదంటే, తలా 5,000 యేసుకుందాం, దాని మీద మీరు 5,000 యేసుకోండి" అని అట్లా హ్మ్. నన్ను ప్రోత్సహించాడాయన. హ్మ్. అట్లా నేను బాసరకు వెళ్ళి, బాసర అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చి డిసెంబర్ 28 నాడు నా మొదటి పుస్తకం నేను ప్రింటింగ్‌కి ఇవ్వడం జరిగింది. హ్మ్. ప్రింటింగ్‌కి ఇచ్చిన తర్వాత అట్లా ప్రారంభమైంది. ఆ తర్వాత ఒక్క పుస్తకమే తీస్తా అనుకున్నా. అప్పటికి గేయాలన్నీ కలిపి అందులో 3 భాగాలు చేశానమ్మ. హ్మ్. ఒకటి జానపదము, రెండవది సామాజికము, మూడవది మన ఆధ్యాత్మికం, భక్తి ఓకే. గీతాలు. అంటే ఓకే. మొదట భక్తి గీతాలు, తర్వాత సామాజిక గీతాలు, జానపద ఇట్లా ఓ పుస్తకం. మధురాక్షర గీతమాలిక అనేటువంటి పేరుతో హ్మ్. నా మొదటి పుస్తకాన్ని ప్రచురించానమ్మ నేను. హ్మ్. అది ఇది మధురాక్షర గీతమాలిక. ఓకే. ఇది నా మొదటి పుస్తకం. హ్మ్. 2014 ఆ ప్రాంతంలో నేను ముద్రించానమ్మ దీన్ని. హ్మ్. 2014, హ్మ్. 2014, ఓకే. 2014. హ్మ్. ఆ రకంగా దీన్ని నేను ముద్రించిన తర్వాత అమ్మ, ఈ పుస్తకం ముద్రించడానికి ముందు దీనికి ముందు మాటలు రాస్తున్నటువంటి వాళ్ళు భువనగిరి రాజారెడ్డి గారు, మాడుగుల నారాయణమూర్తి గారు, నీర్ల మదనయ్య గారు, వీళ్ళు ముందు మాటలు అందించారు. ప్రముఖ కవులు వాళ్ళు, అనుభవి నాకంటే చాలా పెద్దోళ్ళు, 80 ఏళ్ల వయసు వాళ్ళది. హ్మ్. ఒక మాడుగుల నారాయణమూర్తి గారు ఇంచుమించు నాకు 5, 6 సంవత్సరాల డిఫరెన్స్ ఉంటది. ఆశ్వాబాద్. హ్మ్. భువనగిరి రాజారెడ్డి గారు కవి, నటుడు, ప్రయోక్త. నీర్ల మదనయ్య గారు వానమామల వరదాచారి గారి యొక్క ప్రత్యక్ష శిష్యుడు. ఓకే. వానమామల వరదాచారి అంటే సామాన్యులు కాదు కదా వారు. హ్మ్. అవును. వారి యొక్క ప్రత్యక్ష శిష్యులు. హ్మ్. మా దగ్గర మంచిర్యాల డైట్ కాలేజు లెక్చరర్‌గా ఉండేవారు. ఓకే. ముందు మాట రాశారు. ఈ నేపథ్యంలో నాకు భువనగిరి రాజారెడ్డి గారు, లీలా ప్రసాద్ గారనేటువంటి ఒక రిటైర్డ్ తెలుగు టీచర్‌ని హ్మ్. నాకు పరిచయం చేశారు. తన హ్మ్. గురించి ఒక మాట చెప్పాలనంటే, ఆయన చాగంటి కోటేశ్వరరావుకి సీనియర్ ఆయన. ఓకే. హ్మ్. ఆయన ఒకే కళాశాల విజయవాడ. హ్మ్. మహానుభావుడమ్మ. ఆయన నన్ను హ్మ్. ఎంత ప్రోత్సహించాడు అనంటే, హ్మ్. ఆహ్, ఈ పుస్తకం ఇది నువ్వు ఇంకో పుస్తకం ఎందుకు రాయకూడదు హ్మ్. అని అనేవాడు. ఆయన అమ్మ ఆచార్య నాగినేని లీలాప్రసాద్ గారు, హ్మ్. భాషా విశారద, చాలా అద్భుతమైన పండితు, అద్భుతమైన ఆహ్, సంస్కృతము. మనకు సాహితీ కిరణంలో ఆయన ఈ ప్రతి మాసము ఒక పద్యము, టీక, తాత్పర్యం, భావంతో వచ్చేది. అట్లా కొన్ని సంవత్సరాలొచ్చింది. ఓకే. అంతటి వాడు. హ్మ్. అటువంటి వాడు. అయితే ఆయన నన్ను ఎందుకు లైక్ చేసేవాడు అనంటే, మీకొక చిన్న ఉదాహరణ చెప్తా. నాన్న ఇక్కడ ఈ చెయ్యి అనే పదం కాకుండా
కరము అని పెట్టుకుంటే బాగుంటది కదా అని అంటే నేను రాజీ పడేవాడిని కాదు. హ్మ్. ఎందుకు గురువుగారు మీరు చెప్పింది పెట్టుకోవాలి, నేను హస్తం అని పెడతలేండి అని అనేవాడిని. నాకు అదే నచ్చుద్ది నీ దగ్గర, దొరికిందిలే అని పెట్టుకోవడం కాదు అని. హ్మ్. అంటే ఇప్పటికి కూడా నేను ప్రమాణ పూర్తిగా చెప్తున్నానమ్మా. ఎవరైనా ఏదైనా రాసినప్పుడు లేదా ఇంకో ఆలోచన చెప్పినప్పుడు, నా ముందు మాట చెప్పినప్పుడు, సరే నానార్థాలు, విపరీతార్థాలు, ద్వంద్వార్థాలు, ఉత్పత్తార్థాలు, ఎన్నో ఉన్నాయి కదా! హ్మ్. అట్లా ఉన్నప్పుడు వారు చెప్పింది ఎందుకు పెట్టుకోవాలి? ఆ మాత్రం నేను ప్రయత్నం చేయలేనా అని అనిపిస్తదనమాట. ఆ హ్మ్. తపన నన్ను ఆ రకంగా ఇట్లా సాహిత్యంలో ముందు తీసినటువంటి తరుణం. అప్పుడు ఆయన ఒకటి చెప్పారు, "నాన్న నువ్వు నానీలు రాయి." హ్మ్. నానీలు అంటామా ఇక్కడ ఒకరిని మనం గుర్తు చేసుకోవాలి. ఎన్. గోపి గారు. ఓకే. ఆచార్య ఎన్. గోపి గారు. ఈ హ్మ్. నానీలు అనేటువంటి ప్రక్రియకు రూపకల్పన చేసినటువంటి మహానుభావులాయన. ఓకే. మహానుభావులంటే హ్మ్. మహానుభావులు. హ్మ్. ఒక కొత్త ప్రక్రియను తీసుకొచ్చారు. అది విస్తృత స్థాయిలో ప్రాచుర్యం పొందినటువంటిది హ్మ్. నానీలు అనేది. నాని హ్మ్. అంటామా 4 పాదాలుంటాయి. ఆ 4 పాదాలలో వచ్చేసి 24, 25 అక్షరాలు మించకుండా హ్మ్. ఏ పాదానికి ఎన్ని అక్షరాలున్నా పర్వాలేదు. కానీ హ్మ్. మొదటి 2 పాదాలలో ఒక విషయాన్ని ప్రస్తావించి చివరి 2 పాదాలలో ఒక పంచ్, ఒక హ్మ్. విస్మయం, హ్మ్. ఒక రకమైనటువంటి ఆలోచన రేకింపచేసేటువంటి విధంగా ఉండడం అనేటువంటిది దాని యొక్క ఇది అన్నట్టు. అని నాకు చెప్తున్నాను లీలాప్రసాద్ ఇట్లుంటది నాన్న నాని హ్మ్. అని. హ్మ్. వాళ్ళ ఇంట్లో కూర్చున్నప్పుడు ఆ చెట్టు మీద ఒక పువ్వు రాలిందమ్మ. హ్మ్. ఆ పువ్వు రాలగానే నేనన్నాను, "పువ్వు రాలింది ఎందుకోసమో? హ్మ్. పువ్వు రాలింది ఎందుకోసమో? ఎందుకోసము? నేల తల్లి రుణం తీర్చుట కోసము" అని అన్నాను నేను. అబ్బా! ఆ! అది అనగానే వెంటనే లేచి నిలబడి నన్నాయన అలుముకొని, హ్మ్. "నాన్న నువ్వు సామాన్యుడు గాదు. నీకు మంచి భవిష్యత్తుంది. హ్మ్. చాలా గొప్పవాడివైతావు. ఇట్లాంటివి ఇవే నాణీలు ఇట్లాంటివి రాయమనంటే అమ్మ." హ్మ్. నేను ఒక 8, 9 రోజులలో నాణీలు రాసేసాను నేను. హ్మ్. 108 నాణీలు రాశాను అబ్బా! నేను. ఆ! అదే. ఇక అందులో చాలా భావాలున్నాయి. అంటే హ్మ్. ఇది మన మనుషుల పాపాలు గంగలో కడిగితే ఆ గంగ భరించలేక సముద్రంలో దొరుకుతుంది అని అంటాను నేను. అంటే ఇది సహజం. నది అవును. పోయి నదీనాం సాగరో గతిః. సముద్రంలో కానీ అదే కలుస్తది. మనుషుల పాపాలు గంగలో కడిగితే అది భరించలేక సముద్రంలో దునుకుతుంది ఓకే. అని అంటాం మనం. ఓకే. అట్లా అదే బతుకమ్మ పండుగ వచ్చింది. ప్రతి పువ్వు ఓ గొప్పతనాన్ని సంతరించుకుంది అని. అబ్బా! ఆ! అప్పటి వరకు పనికిరాని పువ్వు కూడా ఆ రోజు విలువైన పువ్వుగా అవును. ఇదవుతదన్నట్టు. అవును. చీకటికి నా చేతిలేటంటే భయం అందుకే దారిచ్చి పారిపోతుంది అని అంటాను. అబ్బబ్బా! అట్లా ఈ రకంగా జన్మదినం అంటే నువ్వు పుట్టినరోజు గాదు, నీ తల్లి మరణ వేదన పడ్డ రోజు అని అంటాను. హ్మ్. అది గుర్తు చేసుకొని నేను పుట్టాను అని చెప్పి నువ్వు సభలు, సన్మానాలు చేసుకోవడం కాదు నాయన. ఆ క్షణం 12 గంటల 5 నిమిషాలు వచ్చి పుట్టినావంటే, ఆ 12 గంటల 5 నిమిషాలకు నీ తల్లి మరణంతో పోరాడిందని గుర్తు చేసుకో అని చెప్పి, ఇట్లా హ్మ్. మల్లె పువ్వుని చూస్తే శాంతి అని అంటాం. కానీ హ్మ్. దాంట్లో దాగి ఉన్న విషయం ఏందంటే, మల్లె రంగు శాంతికి చిహ్నం. కానీ దాని వాసన కోరికలకు ప్రేరణ. నాకు అట్లా ఇట్లా ఇగ రాయడం ఆ తర్వాత అక్కడ మహానుభావుడు నేను ఇప్పుడు ఆయన లేరు లీలాప్రసాద్ గారు. స్వర్గలోకాలను అలరించిండ్రు. నాకు ఆయన ప్రోత్సాహక గురువు. హ్మ్. నాకు ప్రోత్సాహక ప్రత్యక్ష గురు. హ్మ్. చాలా ప్రోత్సహించిండమ్మ. కానీ విచిత్రం ఏంది అనంటే అప్పటికి నేను 5, 6 పుస్తకాలు తీసే నాటికి ఆయనకి పుస్తకాలు రాలే ఆయనయి అప్పటికి. హ్మ్. అప్పటికి ఆయన కవి. హ్మ్. కానీ ఆయన పుస్తకాలు నేనన్నాను సార్, గురువుగారు ఒక పుస్తకం మీది వేయిస్తానంటే, హ్మ్. నాన్న నేను విత్తాపహారిణి కాదు చిత్తాపహారిణి అని అనేవాడు. అబ్బా! ఆ! నేను అట్లా కాదు నాన్న నువ్వే వెయ్యాల నీ పుస్తకాలే వేయాలని. ఆ! కానీ ఆయనకి ఎట్లా దొరికిందో గాని అంతే ఒక మనిషి ప్రయత్నము నిజంగా అది ఆహ్, పర్యం ఎటువంటి నిస్వార్థమైనది అయితే భగవంతుడు ఖచ్చితంగా సహకరిస్తాడని చెప్పి. అవును. ఆయన ఎవ్వరిని డబ్బులు అడిగే గుణం కాదు ఆయనది. హ్మ్. అటువంటి సందర్భంలో పేపర్‌లో విక్టరీ పబ్లిషర్స్ వారి పేరు చూసి నేను ఉత్తరం రాస్తే అమ్మ హ్మ్. శిలా 3.5, 4 సంవత్సరాలలో 25 పుస్తకాలు వచ్చినాయి ఆయనయి. అబ్బా! ఆ! ఇంకా ఏంటంటే ఇప్పుడు నేను పుస్తకం ఎంచుకున్నాను. ఓ 1000 పుస్తకాలు 500 వేస్తే నాకు తెలిసిన వాళ్ళకిస్తాను. హ్మ్. కానీ విక్టరీ పబ్లిషర్స్ అది ఆధ్యాత్మికమైనటువంటి అవును. గనక హ్మ్. అది జగద్విఖ్యాతమైన ఆయన పుస్తకాలు. హ్మ్. ఆ రకంగా ఆయన డబ్బు గూడా ఆశించలేదు. ఆ రకంగా ఏమైనప్పటికి కూడా మహానుభావుడు. అతనికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. నన్ను చాలా ప్రోత్సహించిండాయన. హ్మ్. చాలా. నాకు డాక్టరేట్ రావాలని గూడా చాలా తపన పడ్డాడు. హ్మ్. ఆయన కోరిక ఆయన ఉండగానే తీరిందమ్మా. హ్మ్. నేను డాక్టరేట్ అందుకోవడము, హ్మ్. 3 నంది అవార్డులు అందుకోవడము, హ్మ్. ఓ 15 జాతీయ అవార్డులు అందుకోవడము. అంటే హ్మ్. జాతీయ అంటే ప్రభుత్వ పరం కాకుండా ప్రభుత్వ హ్మ్. ఆమోదం పొందినటువంటి అది ముఖ్యంగా ఇప్పుడు మనకు భూపాల్ మహారాష్ట్రలో ఉన్నటువంటి హ్మ్. తెలుగు భాష వాళ్ళది. హ్మ్. వాళ్ళ తరపున నేను భాషాశ్రీ అందుకున్నా. తెలుగు భాషాభూషణ్ అందుకున్నా. హ్మ్. ఇట్లా ఎన్నో గొప్ప గొప్ప నేను అవార్డులు. సాహిత్య రంగంలో ఎదగడానికి మాత్రం అంటే ముందుకు సాగడానికి లీలాప్రసాద్ గారు ముఖ్యం. నన్ను ఓకే. మొదట సాహిత్య లోకానికి పరిచయం చేసినటువంటి వారు యువ కళా సమితి సాహిత్య కళా సంస్థ అధినేత హ్మ్. భువనగిరి రాజారెడ్డి గారు. ఓకే. ఆ తర్వాత వీటన్నిటికంటే నాకు ముఖ్యంగా పట్టువర్ధన్ గారు. మా మంచిర్యాల అంటే గుర్తు రావాల్సిన వ్యక్తి, వచ్చే పట్టువర్ధన్ వ్యక్తి గారు. మారేపల్లి వెంకటరమణ పట్టువర్ధన్ గారు. డాక్టర్ హ్మ్. పట్టువర్ధన్ గారు. హ్మ్. చెన్నూరు డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం వారు ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తా ఉన్నారు. హ్మ్. చాలా అద్భుతమైనటువంటి సాహిత్యమమ్మ. ఆయన శతావధాని.
ఒక 130 వరకు అష్టావధానాలు చేశారు. రాష్ట్ర జగద్విఖ్యాతమైనటువంటి ఆయన ప్రతిభ. నన్ను చాలా ప్రేమిస్తాడు. హ్మ్. నాకు ఆయనే ప్రత్యక్షంగా కనిపించేటువంటి సరస్వతి అనుకుంటా ఆయనని నేను. ఆయన ఓకే. ప్రోత్సాహం ఉంటదమ్మా నాకు. ఓకే. తర్వాత మిత్రులుగా గొల్లపల్లి బ్రహ్మయ్య గారు, దాసరి అంజిబాబు గారు, హ్మ్. గంధె వెంకన్న గారు, హ్మ్. వీరు నాకు ఇలా నిత్య ఎంతో జీవితంలో మంది. చాలా హ్మ్. మంది. వీళ్ళు నా నిత్య జీవితంలో ఇంకా వీళ్ళే. హ్మ్. ఇక వీళ్ళు అనంటే నేను వాళ్ళను భగవత్ సమానులు అని అనుకుంటాను బా నేను. ఆ! అంత స్థానం ఉంది నా హృదయంలో. హ్మ్. అటువంటి మిత్రులను ప్రసాదించిన భగవంతునికి శతదా సహస్రదా సర్వదా నేను రుణపడి ఉంటా. ఆ హ్మ్. భగవంతుని స్మరిస్తా. మంచి మిత్రులు ఇచ్చారు. తర్వాత నన్ను అర్థం చేసుకునే నా భార్య శ్రీమతి దాసరి పద్మ. హ్మ్. తర్వాత నాకు ఒక మంచి కుమారుడు. పుత్రుడిని హ్మ్. ప్రసాదించింది. హ్మ్. కుమారుడు విజయ్ గౌడ్, హ్మ్. నా ప్రియ పుత్రుడు. హ్మ్. మంచి జ్ఞానవంతుడు, అవగాహన. ఈ రోజుల్లో ఇది కాకుండా మంచి అవగాహన కలిగిన ఉన్నటువంటి వ్యక్తి. వ్యక్తి. హ్మ్. హ్మ్. తర్వాత నా తల్లిదండ్రులు ప్రధానంగా మా హ్మ్. తల్లి, తండ్రి చాలా గొప్పవాళ్ళు. హ్మ్. ముఖ్యంగా మా నాన్నగారు మరోసారి గుర్తు చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ ఛానల్‌కి నా యొక్క హృదయపూర్వక, హార్దిక శుభాభినందనలు, అయ్యో! ధన్యవాదాలు తప్పకుండా అండి. తెలియజేసుకుంటున్నాను. మీలాంటి వ్యక్తుల్ని కలవడమే మాకొక గొప్ప విషయం. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. హ్మ్. ఓకే. థాంక్ యూ సో మచ్ అండి. చాలా చక్కగా చెప్పారు. ఎన్నో మాకు తెలియని విషయాలు పంచుకున్నారు. కవిగా మీ కష్టాల్ని పంచుకున్నారు. థాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ బుక్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. ధన్యవాదాలమ్మా. యెస్. చూసారు కదా! శ్రీనాథ్ గౌడ్ గారు. దాసరి శ్రీనాథ్ గౌడ్ గారు. ఒక నిఘంటువు లాంటి వ్యక్తి అన్నమాట. ఎంతో పరిజ్ఞానం కలిగిన వ్యక్తి ఆయన. ఆయన అనుభవం ముందు ఎంతో మంది ఇప్పుడిప్పుడే పుట్టుకొచ్చిన కళాకారులు కూడా నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాల్ని మనకు పంచుకున్నారు. అదే విధంగా ఒక కవిగా ఎంత కష్టపడ్డారు, ఒక కవిగా ఒక పుస్తకం ప్రచురించి బయటకు తీసుకురావాలంటే ఉండే కష్టమేంటో మనందరం తెలుసుకుందాం. మరి ఎవరైనా దాతలు ఉంటే ఇలాంటి కవులకి ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ముందుకు రావాల్సిందిగా మేము కూడా కోరుకుంటున్నాము. ఇలాంటి మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు కీప్ వాచింగ్ పొలిటికోస్ వినోదం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.